Good evening, everyone. Welcome to Grow Up Online Tuitions and welcome to the class of Ncert line to line explanation of aldehydes, ketones, and carboxylic acid. Here I am happy to inform you that we completed two chapters from organic chemistry, that is second year organic chemistry. The first lesson is haloalkanes and haloarenes, and second lesson is alcohols, phenols, and ethers. We observed that the first lesson the objective questions, that means 153 questions కూడా డిస్కస్ చేసాం. అండ్ సెకండ్ వన్ ఆల్కహాల్స్ ఫినాల్స్ అని ఏథర్స్ అనేది లెసన్ నుండి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అని విత్ ఇన్ 2 days, దట్ మీన్స్ 28ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ప్లీజ్ సేవ్ ద డేట్ 28/06/2023. ఓకేనా? దట్ మీన్స్ వెడ్నెస్డే మనం టోటల్ ఇట్ హ్యావ్ ఐ థింక్ 163 క్వశ్చన్స్ ఉన్నాయి. 163 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ప్లీజ్ సేవ్ ద డేట్ 28/06/2023. ఓకే, ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ అనదర్ వన్ ఈస్ దట్ చాలామంది డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుంటున్నారు. నాకు వాట్సాప్ ద్వారా వాళ్ళ యొక్క డౌట్స్ని సెండ్ చేస్తున్నారు. అదేవిధంగా అట్ ది సేమ్ టైం వాళ్ళు కాల్ చేసి వాళ్ళ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకేనా? అండ్ చాలామంది వీడియోస్ అనేవి ఫాలో అవుతున్నారు అంటున్నారు. ఓకే, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి సార్ వాయిస్లో, వీటిలో నెట్ అది స్టేబుల్గా ఉండేలా చూసుకోండి, సజెషన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ఓకేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయండి. డైలీ వీడియోస్ అనేవి ఉంటాయి, డైలీ ఫాలో అవ్వండి. ఓకేనా? చాలామంది డౌట్స్ ఏంటంటే ఈ కోర్స్ ఎప్పటికల్లా పూర్తవుతుంది, మేము ఫాలో అవ్వచ్చా అవ్వకూడదు అనేది ఒక డౌట్ ఉందన్నమాట. ఐ ప్రామిస్ యూ టు దట్. ఓకేనా? జనవరి, ఓకే, అట్ వరస్ట్ కేస్ జనవరి 2024 కల్లా మొత్తం వీ హ్యావ్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ మొత్తం 3 కూడా విత్ ఆబ్జెక్టివ్తో సహా మొత్తాన్ని కంప్లీట్ చేస్తాను. ఓకేనా? బై ద ఎండ్ ఆఫ్ ది జనవరి వీ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ మేలో ఉంటుంది, అంటే వీ హ్యావ్ ఫెబ్ ఉంటుంది, మార్చ్ అండ్ ఏప్రిల్ ఫర్ రివిజన్. ఓకేనా? ఈ జనవరి వచ్చేసరికి మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని సెకండ్ అండ్ థర్డ్ రీడింగ్స్ కూడా అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సెకండ్ అండ్ థర్డ్ రీడింగ్స్ అంటే ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు వినడం అనేది ఫస్ట్ రీడింగ్ అనమాట. అండ్ సెకండ్ రీడింగ్ మీరు నార్మల్గా మీ అంతటి మీరు థర్డ్ రీడింగ్లో ఏం చేస్తారు, నోట్స్ మేకింగ్ చేస్తారు, థర్డ్ రీడింగ్ అవుతుంది అనమాట. ఓకేనా? థర్డ్ రీడింగ్లో నోట్స్ మేకింగ్ ఒకటి ఉంటుంది అండ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి చేయడం ద్వారా వన్స్ అగైన్ రివైజ్ త్రూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వల్ల ఎన్సీఆర్టీని రివైజ్ చేయడం అవుతుంది. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి కదా, డౌట్స్ అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అండ్ వాట్సాప్ కూడా చేస్తున్నారు. దిస్ ఈస్ ద క్లారిఫికేషన్ ఫర్ దోస్ స్టూడెంట్స్ దట్ మనం సిలబస్ అనేది నీట్ 2024 ఎగ్జామ్కి మేలో జరుగుతుంది కాబట్టి మనం జనవరి కల్లా, ఓకేనా, మే 2024లో జరుగుతుంది కాబట్టి నేను జనవరి 2024 కల్లా సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను. ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ విత్ సెకండ్ అండ్ థర్డ్ రీడింగ్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రతి లెసన్ ఆబ్జెక్టివ్ చేయిస్తాను. ఓకేనా? అండ్ ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఉంది కదా, మనం రివిజన్ అనేది స్టార్ట్ చేద్దాం. దట్ మీన్స్ 4th and 5th రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, నౌ లెట్ us come to the today's new topic, that is aldehydes, ketones and carboxylic acid. I am inform you that we completed haloalkanes and haloarenes and alcohols, phenols and ethers from organic second year organic chemistry. Okay, now this is the third lesson, that is aldehyde ketones and carboxylic acid. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ద మెయిన్ హెడ్డింగ్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఏమంటారండి? దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కార్బొనైల్ కాంపౌండ్స్. ఓకేనా? వీటిలో మనం ఏమంటాం, కార్బొనైల్ కాంపౌండ్స్ అని కూడా అంటారనమాట. ఓకే, వాట్ డూ మీన్ బై కార్బొనైల్ కాంపౌండ్స్? అసలు కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటి? అప్ టు 2 లెసన్స్ వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన సింగిల్ బాండ్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. In this aldehydes, ketones and carboxylic acid, we are going to discuss about the carbon and oxygen having the double bond ఉంటుంది అనమాట. ఓకేనా? కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఏముంటుందండి, డబల్ బాండ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. అప్ టు వి డిస్కస్ అబౌట్ ఇన్ ఆల్కహాల్స్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఆల్కహాల్స్, ఫేనస్, ఏథర్స్లో కార్బన్ సింగిల్ బాండ్ ఆక్సిజన్ అని డిస్కస్ చేసాం. In this aldehydes, ketones and carboxylic acid, we are going to discuss about and reactions which involving the carbon double bond oxygen.
ఓకేనా. ఐ హోప్ ద మెయిన్ హెడ్డింగ్ is clear to you. Aldehydes, ketones and carboxylic acids. In those, aldehydes and ketones are called the carbonyl compounds, and the next one is carboxylic acids. In this chapter we are going to discuss about derivatives of carboxylic acids also, just an introduction. Okay na. Next ఈ లెసన్ యొక్క ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. కార్బనల్ కాంపౌండ్స్ ఆర్ ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ కార్బనల్ కాంపౌండ్స్ యూస్ చేసి మనం ఆల్కహాల్స్ ఆల్కహాల్స్ ప్రిపేర్ చేయొచ్చు. అండ్ సో మెనీ ఇండస్ట్రియల్ అంటే ఫార్మాసిటికల్ పరంగా ఇండస్ట్రియల్ పరంగా మనం సో మెనీ కాంపౌండ్స్ అనేవి ప్రిపేర్ చేయబడుతున్నాయి అన్నమాట. దే ఆర్ కాన్సిస్టెంట్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో యూస్ చేస్తారు, అదేవిధంగా ఫ్లేవరింగ్స్లోని, ప్లాస్టిక్ యాజ్ వెల్ యాజ్ డ్రగ్స్లో కూడా ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటారు కార్బనల్ కాంపౌండ్స్ అనేవి. ఓకేనా. అండ్ నవ్ లెట్ us see the introduction. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ గురించి. ఇప్పుడు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. ఇన్ ద ప్రీవియస్ యూనిట్, మన ప్రీవియస్ యూనిట్ చూసినట్లయితే వీ హ్యావ్ స్టడీడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ ఫంక్షనల్ గ్రూప్స్ కంటైనింగ్ కార్బన్ బాండ్ ఆక్సిజన్ సింగిల్ బాండ్. ఓకేనా, మనం ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా పైన. ఇదేంటి ఇప్పటివరకు మనం చదివింది కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన సింగిల్ బాండ్ ఉండే రియాక్షన్స్ చదువాం ఈ లెసన్లో, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఎథర్స్లో. ఇన్ దిస్ యూనిట్, ఇప్పుడు ఈ యూనిట్లో వీ విల్ స్టడీ అబౌట్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ ఆక్సిజన్ డబల్ బాండ్ అనమాట. ఓకేనా, కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన డబల్ బాండ్ గురించి మనం చదువుకుంటాం అనమాట ఈ లెసన్ నుండి. ఓకే, నెక్స్ట్ వాటిని ఏమంటారండి, ఇలా ఉన్నదాన్ని కార్బనల్ గ్రూప్ అంటారు అనమాట, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా. ఐ హోప్ ఈ లైన్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను, లైన్ టు లైన్. నవ్ లెట్ us go to the next paragraph. In aldehydes, okay, the carbonyl group is bonded to a carbon and hydrogen, while in ketones it is bonded to two carbon atoms. ఓకేనా, ఇవి ఈ లైన్స్ అనేవి అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆల్డిహైడ్స్లో ఏమంటున్నాడు, ద కార్బనల్ గ్రూప్ ఈస్ బాండెడ్ టు. కార్బనల్ గ్రూప్ అంటే ఏంటి, కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన ఏ బాండ్ ఉంటుంది, డబుల్ బాండ్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనా, ద కార్బనల్ గ్రూప్ ఈస్ బాండెడ్ టు ఏ కార్బన్ అండ్ హైడ్రోజన్ అనమాట. అంటే ఇట్ సైడ్ ఒక కార్బన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా తీసుకుందాం CH3 అని తీసుకుందాం. ఓకేనా, అండ్ ఇట్ సైడ్ ఏముంటుందండి, ఆల్డిహైడ్ అనమాట. ఈ గ్రూప్ని ఏమంటారు, ఎలా ఉండదు అని ఎప్పుడైతే కార్బనల్ గ్రూప్ అనేది ఒక కార్బన్కి అటాచ్ అయ్యింది, ఒక హైడ్రోజన్కి అటాచ్ అయ్యింది అనమాట, బాండెడ్ అయ్యింది, ఇటువంటి వీటిని ఏమంటారు, ఆల్డిహైడ్స్ అంటారు. ఓకేనా, దట్ కార్బనల్ గ్రూప్ ఈస్ కాల్డ్ ద ఆల్డిహైడ్. ఓకే, నవ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద కీటోన్. ఇప్పుడు కీటోన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే, సి డబల్ బాండ్ బో అంటే అగైన్ కార్బనల్ గ్రూప్ ఈజ్ అటాచ్డ్ టు ఇక్కడ 2 CH3లు అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్డిహైడ్స్కి కీటోన్కి ఓన్లీ వన్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ కార్బన్ సరిపోయింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, కానీ ఇక్కడ ఏమైంది, ఆల్డిహైడ్స్లో రైట్ హ్యాండ్ సైడ్ హైడ్రోజన్ అటాచ్ అయింది, కానీ ఇక్కడ కీటోన్స్లో ఏమైందండి, రైట్ హ్యాండ్లో మిథైల్ గ్రూప్ అటాచ్ అయింది అనమాట. సో ఓకేనా, అర్థమైందా, మిథైల్ గ్రూప్లో కార్బనల్ గ్రూప్కి అడ్జసెంట్ టూ కార్బన్స్ ఉంటాయి, కానీ ఆల్డిహైడ్ గ్రూప్లో ఏముంటుంది, కార్బనల్ గ్రూప్ అంటే ఈ కార్బన్కి ఓన్లీ వన్ కార్బన్ అటాచ్మెంట్ ఉంటుంది అండ్ రైట్ హ్యాండ్ సైడ్ హైడ్రోజన్ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ కాల్డ్ ద ఆల్డిహైడ్స్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ ద ketones. I hope this concept is clear to you. Next, the carbonyl compounds in which the carbon of carboxyl group is bonded to a carbon or hydrogen and oxygen of hydroxyl moiety are known as the carboxylic acid. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, what do you meant by aldehydes and what do you meant by ketones. Now let us try to understand కార్బోక్సిలిక్ యాసిడ్. ఇన్ ది సేమ్ వే ఇక్కడ ఏంటి, కార్బాక్సిల్ అనేది ఏదైతే ఉందో కార్బనల్ గ్రూప్ అనేది OHకి అటాచ్ అయ్యింది. ఓకేనా, అండ్ ఇట్ సైడ్ ఏమైందండి, అండ్ దెన్ మెథైల్ గ్రూప్ అనమాట. ఈ ఫామ్లో ఉంటే ఏమంటారు, దీన్ని కార్బోక్సిలిక్ యాసిడ్స్ అంటారు, కార్బోక్సిలిక్ యాసిడ్స్ అంటారు. ఐ హోప్ ఆల్డిహైడ్స్ అంటే ఏంటో క్లియర్ అనుకుంటున్నాను, and ketones and carboxylic acids. These three functional groups are very important with respect to exam point of view. Okay, now first of all try to categorize what do you mean by aldehydes, ketones and carboxylic acid. While in compounds where carbon is attached to carbon and hydrogen and nitrogen, that is NH2 moiety,
and 2 halogens called the amides and acyl halides respectively. అంటే మనం ఇక్కడి వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం గదా! ఇక్కడ ఆర్ అంటే ఏంటి? మెథైల్ గ్రూప్స్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మెసేజ్ చేసింది ఏంటంటే, సార్ ఇక్కడ ఆర్ అని ఇస్తున్నారు కదా! ఇక్కడ ఆర్ అంటే ఏంటి అని అంటున్నాడన్నమాట. ఓకేనా? మీకు తెలుసనుకోని నేను ఓవర్‌లాప్‌లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్ అని అర్థం అన్నమాట. ఆర్ ప్లేస్ మనం ఏం పెడతామండి? CH3 పెట్టొచ్చు. అదేవిధంగా ఆర్ ప్లేస్‌లో C2H5 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ C3H7 అన్నమాట. సార్ మరి CH3లు, C2H5, C3H7 అంటే ఏంటి? ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయంటే మనకు హైడ్రోకార్బన్స్‌లో ఆల్కేన్స్ ఉన్నాయా? ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఏంటండి? CnH2n+2 ఇంతేనా జనరల్ ఫార్ములా? ఫర్ ఎగ్జాంపుల్ N ఈజ్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి ఏమవుతది? N ఈజ్ ఈక్వల్ టు 1 అంటే C 2 × 1 అంటే CH4 ఓకేనా? ఇందులో నుండి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మనకి ఏం ఫార్మ్ అవుతది? CH3 సరిపోయిందా? దీన్ని ఏమంటారు? మెథైల్. ఈ గ్రూప్‌నే మనం ఆర్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇలా రాసుకుంటున్నాం. సరిపోయిందండి. ఇక్కడ CH3 ఆర్ అంటే ఏంటి? మెథైల్. మెథైల్ ఎలా వచ్చింది? ఆల్కేన్స్ నుండి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయడం వల్ల మనకేమొచ్చింది? మెథైల్ గ్రూప్ వచ్చిందనమాట. జనరల్లీ ఇట్స్ నేమ్ ఈస్ మీథేన్. ఎప్పుడైతే మీథేన్ అంటే ఏంటంటే మార్స్ గ్యాస్ కూడా అంటారు. మీథేన్ నుండి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఏమైందండి? బాండ్ CH3 వచ్చింది. ద బాండ్ CH3 విచ్ మీన్స్ మెథైల్ అని అర్థం అనమాట. ఓకేనా? అండ్ C2H5 అంటే ఏంటి? ఒక హైడ్రోజన్ తీసుంటారు. ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? C2H6 అనమాట. ఇట్స్ నేమ్ ఈస్ ఈథేన్. ఓకేనా? C3H7 ఉన్నదంటే ఒక హైడ్రోజన్ తీసినట్లే కదా! ఆ హైడ్రోజన్ యాడ్ చేస్తే ఏమవుతది? C3H8 దట్ మీన్స్ ప్రోపేన్. ఓకేనా? ఐయుపాక్ నేమ్స్ తెలుసుంటే ఈజీగా మనం రాయొచ్చు అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఆల్కేన్స్ అంటే జనరల్ ఫార్ములా వేసుకొని మనం హైడ్రోజన్ తీస్తే దాన్ని ఏమంటారు? మెథైల్ గ్రూప్స్ అంటారు. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఆర్ అంటే అర్థమైంది కదా! ఆర్ డాష్ అంటే డిఫరెంట్ అనమాట. ఓకేనా? ఆర్ డాష్ అంటే డిఫరెంట్. ఈ 2 కూడా సేమ్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనేది ఇక్కడ నేను CH3 తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్ ఏం తీసుకుంటాను? C2H5 తీసుకుంటాను అనమాట. ఇంతే. ఆర్ డాష్ అంటే ఏంటంటే ఇక్కడ ఆర్ ఉంటే 2 సేమ్ అని అర్థం. ఇక్కడ ఆర్ డాష్ అంటే డిఫరెంట్ అనమాట. ఒకటి మెథైల్ గ్రూప్ అవుతుంది. ఒకటి ఎథైల్ గ్రూప్ అవుతుందనమాట. ఇక్కడ తెలిసిందే కదా! ఇక్కడ ఆర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ CH3 కింద తీసుకుందాం. ఓకేనా? ఇది కార్బోక్సిలిక్ యాసిడ్స్. పైన ఏమంటున్నాడంటే పైన 2 లైన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బోక్సిలిక్ యాసిడ్ ఉంది కదా! దీనికి ఈ OH గ్రూప్ అనేది రిమూవ్ చేసి ఎక్స్ అని పెట్టామనుకోండి. ఎక్స్ అంటే ఏంటి? హాలోజన్ అనమాట. అప్పుడేమవుతుంది? కార్బోక్సిలిక్ యాసిడ్ బికమ్స్ అసైల్ హాలైడ్ అవుతుందనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం ఏం చేసాం? ఎప్పుడైతే మనం ఇక్కడ కార్బోక్సిలిక్ యాసిడ్ నుండి OH గ్రూప్ అనేది రిమూవ్ చేసి హాలోజన్ పెట్టడం వల్ల ఇట్స్ గ్రూప్ బికమ్స్ అనదర్ ఫంక్షనల్ గ్రూప్ ఫార్మ్ అయిందనమాట. దాని నేమ్ ఏంటి? అసైల్ హాలైడ్ ఈస్ ద అనదర్ ఫంక్షనల్ గ్రూప్ నేమ్ అనమాట. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ OH అనేది రిమూవ్ చేసి NH2 పెట్టాం అనుకోండి. దాన్ని ఏమంటారు? అనదర్ ఫంక్షనల్ గ్రూప్ అమైడ్ అంటారనమాట. వీ కెన్ సే సింప్లీ ద డెరివేటివ్స్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్ అనమాట. Acyl halide is the derivative of carboxylic acid and amide is also derivative of carboxylic acid. Why? Because here we observe that OH అనేది రీప్లేస్ చేసి మనం ఏం చేస్తున్నామండి? OH అనేది రీప్లేస్ డిఫరెంట్ గ్రూప్స్ అనేవి యాడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ హాలోజన్స్ యాడ్ చేసాం. ఇక్కడ NH2 గ్రూప్ యాడ్ చేయడం వల్ల అమైడ్ అయిందనమాట. ఇన్ ది సేమ్ వే ఏమవుతుంది? ఆ OH గ్రూప్ అనేది రిమూవ్ చేసి OR యాడ్ చేసాం అనుకోండి ఏమవుతాయి? ఎస్టర్స్ అవుతాయి అనమాట. ఓకేనా? అట్ ది సేమ్ టైమ్ అక్కడ హైడ్రోజన్ రిమూవ్ చేసి ఇక్కడ ఏం చేస్తాం? ఈ గ్రూప్ అనేది ఎసిటేట్ గ్రూప్ టైప్‌లో యాడ్ చేసినట్లయితే ఇట్స్ నేమ్ ఈస్ యాసిడ్ అండ్ హైడ్రైడ్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. ఇక్కడ మొత్తం ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఇక్కడే వచ్చేసాయి. ఓకేనా? మనకి ప్రీవియస్ ఫంక్షనల్ గ్రూప్స్ ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే ఏంటండి? ఫంక్షనల్ గ్రూప్స్ ఏమున్నాయి? ఫస్ట్ దాంట్లో హాలో ఆల్కిన్స్ అండ్ హాలోరేన్స్‌లో ఏమవుతుంది? మెథైల్ ఆల్డిహైడ్స్, ఆల్డిహైడ్ ఒకటి, అరైల్ హాలైడ్ ఒకటి ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. సెకండ్ దాంట్లో ఏంటి? సెకండ్ దాంట్లో ఆల్కహాల్స్, ఫినోల్స్ అంటే తెలుసు. ఏథర్స్ ఫంక్షనల్ గ్రూప్స్. పోనీ మొత్తం 5 అయ్యాయి. ఇక్కడ నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటండి? ఆల్డిహైడ్. అంటే ఇక్కడ కార్బొనైల్ గ్రూప్ ఏదైతే ఉందో ఒకసారి రివిజన్ చేస్తున్నాను. కార్బొనైల్ గ్రూప్ ఏదైతే ఉందో ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా! డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? ఎస్టర్స్ అండ్ అన్‌హైడ్రేట్స్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్. ద జనరల్ ఫార్ములాస్ అనేవి ఈ విధంగా కిందన ఇచ్చాడు. ఒకసారి చూడమన్నాడన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఫంక్షనల్ గ్రూప్స్ అని 5 ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సిక్స్త్ వన్ ఏంటి? ఆల్డిహైడ్ అనమాట. ఎప్పుడైతే కార్బొనైల్ గ్రూప్ అంటే ఏంటండి? C డబుల్ బాండ్ O ఆక్సిజన్ ఉంది కదా! దానికి మెథైల్ గ్రూప్ ఉంటది అండ్ హైడ్రోజన్ ఉంటది. ఒక హైడ్రోజన్ ప్రెజెంట్ అయ్యుంటే దాని ఆల్డిహైడ్. ఈ హైడ్రోజన్ ప్లేస్‌లో
అనదర్ మెథైల్ గ్రూప్ ఉంటే ఏమవుతుందండి కీటోను. అండ్ ఈ ఆర్ ప్లేస్లో ఓహెచ్ ఉంటే కార్బోక్సిలిక్ యాసిడ్. ఓకేనా, ఈ ఓహెచ్ ప్లేస్లో ఎక్స్, దట్ మీన్స్ హ్యాలైడ్ ఉంటే ఎస్ఐల్ హ్యాలైడ్ అని, అదేవిధంగా NH2 ఉంటే ఎమైడ్ అని, అండ్ అట్ ది సేమ్ టైం ఓఆర్ పెడితే యాస్టర్ అని, అదేవిధంగా యాసిడ్ అన్హైడ్రైడ్ అని తీసుకుంటే ఎస్టేట్ అని పెడితే యాసిడ్ అన్హైడ్రైడ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ ద ఫంక్షనల్ గ్రూప్స్, ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇంక నెక్స్ట్ లెసన్లో వచ్చేవి ఏంటంటే ఎమీన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఎమీన్ అంటే ఏంటి, ఆర్ NH2 ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఓకేనా, ఎమీన్స్ అప్ టు ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ అంటే వాట్ డూ మెంట్ బై ఎస్టర్స్, వాట్ డూ మెంట్ బై ఆల్డిహైడ్, కీటోన్, కార్బోక్సిలిక్ యాసిడ్, ఎసైల్ హ్యాలైడ్, అమైడ్, ఎస్టర్, ఎస్టిక్ అన్హైడ్రైడ్ ఇవన్నీ కూడా క్లియర్ అనుకుంటా. ఓకేనా, ఫ్రమ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్ నుండి 4 డెరివేటివ్స్ అనమాట. డెరివేటివ్స్ అంటే ఏంటండి, అంటే కార్బోక్సిలిక్ యాసిడ్ నుండి వచ్చే వాటిని డెరివేటివ్స్ అంటారు అనమాట. ఇక్కడ OH అనేది రీప్లేస్ చేయడం వల్లే కదా ఎక్స్ తోటి మనకి ఎసైల్ యాడ్ ఎసైల్ హ్యాలైడ్ అయినా ప్రొడ్యూస్ అయింది. అట్ ది సేమ్ టైం ఇదే OHని రీప్లేస్ చేయడం వల్ల NH2 ప్రొడ్యూస్ అయింది. సో దీన్ని ఏమంటాం, డెరివేటివ్స్ అనమాట. డెరివేటివ్స్ అంటే మళ్ళీ మనకి మ్యాథమెటిక్స్లో ఉన్న డెరివేటివ్స్ కాదనమాట. ఇవి ఏంటంటే కార్బోక్సిలిక్ యాసిడ్ ఇక్కడ అన్నాడు కదా, యాస్టర్స్ అండ్ అన్హైడ్రేట్స్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్. ఈ ఎస్టర్స్, అన్హైడ్రేట్స్, తర్వాత అమైడ్స్, ఎసైల్ హ్యాలైడ్స్ ఎక్కడి నుండి వచ్చాయండి, మనకి యాసిడ్ నుండి వచ్చాయి కాబట్టి వీటిని డెరివేటివ్స్ కింద మనం టేక్స్ ప్లేస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, aldehydes, ketones, and carboxylic acid are widespread in plants and animal kingdoms. అంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బోక్సిలిక్ యాసిడ్ అనేవి ఎక్కువ ఎందులో ఉంటాయి, ప్లాంట్స్లోని, యానిమల్ కింగ్డమ్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బయోకెమికల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఓకేనా, ఇన్ యానిమల్స్లో కానీ లైఫ్ ఏమైతే ఉన్నాయో బయోకెమికల్ ప్రాసెస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఏంటంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా, దే యాడ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ టు నేచర్. అంటే సువాసనని, ఒక రుచిని కూడా ప్రకృతికి ఇస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెనీలియం ఫ్రమ్ వెనిల్లా బీన్స్, అండ్ సెల్సలాల్డిహైడ్ ఫ్రమ్ మీడో స్వీట్, అండ్ సెనమాల్డిహైడ్ ఫ్రమ్ వాటర్ సెనమోన్ హ్యావ్ వెరీ ప్లెజెంట్ ఫ్రేగ్రెన్సెస్ అనమాట. అంటే మనకి కిందనిచ్చినటువంటి ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దే గివ్ ఏ ఫ్రేగ్రెన్సెస్ టు అస్, అంటే మనకి సువాసనలు వెదజల్లుతాయి అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా ఇక్కడ సమ్ టైమ్స్ ఈ స్ట్రక్చర్స్ కూడా అనుకోవచ్చు. వీ హ్యావ్ టు ఫెమిలియర్ విత్ ది స్ట్రక్చర్స్ ఆల్సో. ఓకే, వాట్ యూ మెంట్ బై వెనిలిన్. ఓకేనా, ఇందులో ఏంటి, ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, ఎలా ఉంటాయి ఏంటండి, ఏథర్ అనమాట. ఇక్కడ ఐడెంటిఫై చేయవుతుంది ఏంటి, దిస్ గ్రూప్ ఈస్ కాల్డ్, ఫంక్షనల్ గ్రూప్ ఈస్ కాల్డ్ ఆల్డిహైడ్, అండ్ ఏథర్ ఉంది, ఏథర్ అట్ ది సేమ్ టైమ్ ఆల్కహాల్. ఓకేనా, to vanillin. నెక్స్ట్ సెల్సలాల్డిహైడ్, దిస్ ఈజ్ ఫెమిలియర్ వన్, మనకు తెలిసిందే, ప్రీవియస్ రియాక్షన్స్లో కూడా చూసాం. ఓకేనా, ఏముంటుంది, ఆల్తో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఆర్థో హైడ్రాక్సీ అనమాట, OH గ్రూప్ అని ప్రెసెంట్ అయి ఉంటుంది, దాన్ని సెనమాల్డిహైడ్ అంటారు. నెక్స్ట్ సెల్సలాల్డిహైడ్ అంటారు. సెనమాల్డిహైడ్ అంటే CH2 డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH1 అనమాట. ఈ టైప్లో ఉన్న వాటిలో ఏమంటారంటే సెనమాల్డిహైడ్ అంటారు. ఓకేనా, దీస్ స్ట్రక్చర్స్ ఆల్సో సమ్ టైమ్స్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి ఎగ్జామ్ అనేది టఫ్ చేయాలనుకోండి, ఇక్కడ ఏమంటాడు, సెనమాల్డిహైడ్లో విచ్ ఫంక్షనల్ గ్రూప్ ప్రెసెంట్ ఇన్ సెనమాల్డిహైడ్. ఓకేనా, యూ హ్యావ్ టు ఐడెంటిఫైడ్ ఆల్డిహైడ్ ఉంది కాబట్టి CH4 ఫంక్షనల్ గ్రూప్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సెనమాల్డిహైడ్ అని అనుకోవచ్చు. ఓకేనా, తర్వాత సెల్సలాల్డిహైడ్ అన్నా కూడా మనకి ఆల్డిహైడ్ ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేసేస్తాం. కానీ ఇక్కడ ఉన్నది కదా వెనిలిన్, ఏమవుతుందండి, వెనిలిన్లో హౌ మెనీ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ ప్రెసెంట్ అని అడుగుతాడు. సో వీ హ్యావ్ టు ఐడియా అబౌట్ ద స్ట్రక్చర్ అనేది ఐడియా ఉండాలి. ఫస్ట్ ఎన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, దిస్ ఈజ్ ద 1, అండ్ తర్వాత ఏథర్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, అండ్ 2, అండ్ ఆల్కహాల్స్ ఉంది. సో 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వానిలిన్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాలి. క్వశ్చన్ అనేది ఎలాగైనా అడగవచ్చు విత్ రెస్పెక్ట్ టు వై, బికాస్ వి అబ్జర్వ్ చేసినట్లయితే 2023 క్వశ్చన్ పేపర్ మొత్తం అంతా కూడా దే గివెన్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి కొన్ని లైన్స్ తీసుకొని ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ కింద ఇచ్చి వెదర్ దట్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగాడు అనమాట. ఓకేనా, అంటే మీరు ఆ స్టేట్మెంట్ గురించి పూర్తిగా అవగాహన ఉండి అర్థం చేసుకుంటేనే తప్ప దాన్ని స్టేట్మెంట్ అనేది ఆన్సర్ చేయలేరనమాట. ఓకేనా, అందువల్ల ప్రతి పాయింట్ కూడా అర్థం చేసుకోండి. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కానీ వాట్సాప్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, నెక్స్ట్
They are used in many food products and pharmaceuticals to add flavors. ఒక రుచిని అనేది యాడ్ చేయడానికి ఈ ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి కదా! వీటిని యూజ్ చేస్తారనమాట. ఎందులోని? ఫుడ్ ప్రొడక్ట్స్‌లోని అండ్ ఫార్మాస్యూటికల్స్‌లోని డ్రగ్స్ అనమాట. మనకు మెడిసిన్స్ అవి యూజ్ అవుతుంటాయి కదా! అందులో. అండ్ సమ్ ఆఫ్ దీస్ ఫ్యామిలీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ యూజ్ యాస్ సాల్వెంట్స్ దట్ ఆర్ ఎస్టోన్ అండ్ ఫర్ ప్రిపేరింగ్ మెటీరియల్స్ లైక్ అడిటివ్స్, పెయింట్స్, రెసిన్స్, పర్ఫ్యూమ్స్, ప్లాస్టిక్స్ అండ్ ఫ్యాబ్రిక్స్. వీటన్నిటిలో కూడా యూజ్ చేయడానికి మనకి ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఐ హోప్ అప్ టు దిస్ దట్ మీన్స్ ఇంట్రడక్షన్ అబౌట్ ద కీటోన్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి క్లియర్ అనుకుంటున్నాను. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్. ఇన్ ఇంట్రడక్షన్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఏం డిస్కస్ చేసాం? ఆల్డిహైడ్ అంటే ఏంటి, కీటోను, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అసైల్ హ్యాలైడ్, అమైడ్, తర్వాత ఎస్టర్స్, యాసిడ్ అన్హైడ్రైడ్. ఇన్ ది సేమ్ వే వాట్ ఆర్ దేర్ యూసెస్ అండ్ హౌ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ నేచర్. నేచర్లో ఎలా ఉంటాయని చూసుకున్నాం. నేచర్లో ఎలా ఉంటాయండి? ప్లాంట్స్ అండ్ యానిమల్ కింగ్డమ్లో ఎక్కువగా ఉంటాయి. బయాలజికల్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. దే గివ్ ఫ్రేగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్ టు ద నేచర్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. And next, these are the examples. Anti-vanillin, salicylaldehyde, cinnamaldehyde. You have to remember these structures for practice more. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకి గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్లోని ఫార్మాస్యూటికల్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ సాల్వెంట్స్ కింద, అండ్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ సాల్వెంట్స్ దట్ ఈస్ ఎస్టోన్ అండ్ ప్రిపేరింగ్ మెటీరియల్స్ లైక్ అడిటివ్స్, పెయింట్స్ అండ్ రెసిన్స్, పర్ఫ్యూమ్స్ అండ్ ప్లాస్టిక్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ కింద కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ nomenclature and the structure of carboxyl group. ఓకేనా? వాట్ డూ మెంట్ బై నామిక్లేచర్ అంటే ఏంటి? నామిక్లేచర్ అంటే నేమింగ్ అనమాట. అకార్డింగ్ టు ఐయుపాక్ నామిక్లేచర్, దట్ మీన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ప్రకారంగా కొన్ని కాంపౌండ్స్కి నేమింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. వై నేమింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఒక కాంపౌండ్ అనేది ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, ఆర్గానిక్ కాంపౌండ్, దీనికి ఎక్స్ అని పెడతాం. అదేవిధంగా వై అనే ఒక పర్సన్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనేది కనుక్కున్నాడు, దీనికి వై అని పెడతాం. ఓకేనా? వాట్ డూ మెంట్ బై వై? అసలు వై అంటే ఏంటి? వై అంటే దానికి ఒక నేమ్ ఉండాలా? అందులోని దాని యొక్క ప్రాపర్టీస్, ఆ నేమ్ని బట్టి అందులో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా తెలియాలన్నమాట. ఓకేనా? వై అంటే అతను కనిపెట్టినోడికి అతను చెప్పినోడు తప్ప మిగతా ఎవరికి కూడా అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వై ఒక నేమింగ్ ఇచ్చారనుకోండి, అదేంటి? దట్ వై ఈస్ కాల్డ్ బ్యూటేన్ బ్యూటనాల్. ఓకేనా? ఇలా ఒక బ్యూటనాల్ ఇచ్చాననుకో, ఓకే, వి అబ్జర్వ్ దట్ బ్యూటనాల్ విచ్ మీన్స్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఇస్ దేర్. ఓకేనా? బ్యూటనాల్ స్ట్రక్చర్ వేద్దాం. CH3, CH2, CH2, C డబల్ బాండ్ ఓ హైడ్రోజన్. ఓకే, ఇక్కడ వై అనే పర్సన్ కనిపెట్టిన నేమ్ ఏంటంటే, ఇట్స్ నేమ్ ఈస్, కాంపౌండ్ నేమ్ ఈస్ బ్యూటనాల్. ఓకే, ద బ్యూటనాల్ విచ్ మీన్స్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయింది. ఓకే, హియర్ వి అబ్జర్వ్ దట్ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయ్యింది. ఓకే, నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యూసెస్ ఆఫ్ ఆల్డిహైడ్ గ్రూప్. ఓకే, మనకు ఆర్గానిక్ కాంపౌండ్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కదా, దీని యొక్క యూసెస్ ఏంటి? ఇక్కడే కదా యూసెస్ డిస్కస్ చేసుకున్నాం. ఫుడ్ ప్రొడక్ట్స్లో యూజ్ చేయొచ్చు, ఫార్మాస్యూటికల్స్లోని సాల్వెంట్స్ కింద, ఎడిటివ్స్ కింద, పెయింట్స్, రెసిన్స్ అన్నిటి కింద యూజ్ చేయొచ్చు. సో ఈ అన్నోన్ కాంపౌండ్ ఏం చేస్తామండి, ఈ అన్నోన్ కాంపౌండ్ నేమింగ్ అనేది ఈ విధంగా పెట్టడం వల్ల మన ఫంక్షనల్ గ్రూప్ అనేది ఏదైనా అందులో ఆ కాంపౌండ్లో ఏముందని తెలియజేస్తూ ఉంటుంది అనమాట నేమింగ్. అట్ ది సేమ్ టైం దాని యొక్క ప్రాపర్టీస్ని బట్టి మనం డిఫరెంట్ ప్రొడక్ట్స్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఎందుకు ఐయుపాక్ నేమింగ్ అనేది ఇంపార్టెంటో అర్థమైంది అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాం. నామిక్లేచర్. Aldehydes and ketones. The aldehydes and ketones are simplest and most important carbonyl compounds. ఓకేనా? మళ్ళీ అగైన్ కార్బనల్ కాంపౌండ్స్ అంటే ఏంటండి? C డబల్ బాండ్ O ఆక్సిజన్ ఉన్న వాటిని కార్బనల్ కాంపౌండ్స్ అంటారు అన్నమాట. అందులో ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి? ఆల్డిహైడ్స్. ఎందుకు ఎంతలా స్ట్రెస్ చేస్తున్నానంటే, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా కార్బనల్ కాంపౌండ్స్ అనేస్తాను అనమాట. ఓకేనా? అందువల్ల ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఉన్న వాటిని ఏమంటారండి అంటే, ఈ సైడ్ C డబల్ బాండ్ O ఉంది కదా, వీటిని కార్బనల్ కాంపౌండ్స్ అంటారు అన్నమాట. కార్బనల్ కాంపౌండ్స్ అంటే మనకు ఐడియా రాయాలి, అందులో ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఉన్నాయని ఐడియా రావాలి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా సరే కామన్ నేమ్స్ ఉంటే దానికి ఐయుపాక్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. మనకి నిక్ నేమ్ ఎలాగో నిక్ నేమ్స్ అనేవి ఏముంటాయి? నిక్ నేమ్స్ ఇక్కడ కామన్ నేమ్స్.
మనకి ఐయుపాక్ నోమెన్క్లేచర్ అంటే మన ఫ్యామిలీ వాళ్ళు మనకు పెట్టింది ఐయుపాక్ నోమెన్క్లేచర్ అనమాట. ఓకేనా? ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేంటి, ఇక్కడ కాంపౌండ్ కామన్ నేమ్ అంటే మనకి నిక్ నేమ్ ఎలాగో వీటికి కామన్ నేమ్ అలాగా. ఓకేనా? ఈ కామన్ నేమ్స్ అనేవి ఎలా పెడతారండి, మనం ఒక రిసోర్స్ అనమాట. అంటే దాన్ని దేని నుండి ప్రిపేర్ చేస్తున్నాం ఆ రిసోర్స్ నుండి జనరల్‌గా పెట్టేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సైంటిస్ట్‌లు ఉన్నారు కదా! వాళ్ళ నేమ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారనమాట గివెన్ కాంపౌండ్స్‌కి. వీటిని ఏ విధంగా కన్సిడర్ చేస్తా అంటే కామన్ నేమ్స్ అనమాట. కానీ అకార్డింగ్ టు ఐయుపాక్ ప్రకారం వాళ్ళు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వి ఒక కాంపౌండ్‌కి నేమింగ్ అనేది పెడుతూ ఉంటారనమాట. వాటిని ఐయుపాక్ నోమెన్క్లేచర్ అంటారు. ఓకే. నౌ లెట్ us సీ ద కామన్ నేమ్స్ చూద్దాం. ఓకే. ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఆర్ ఆఫెన్ కాల్డ్ బై దేర్ కామన్ నేమ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐయుపాక్ నేమ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్డిహైడ్స్, కీటోన్స్ పర్టిక్యులర్‌గా చూసుకున్నట్లయితే ఐయుపాక్ నోమెన్క్లేచర్ కంటే కామన్ నేమ్స్ తోటి ఎక్కువగా పిలుస్తారని అంటున్నాడనమాట. ఓకే. ద కామన్ నేమ్స్ ఆఫ్ మోస్ట్ ఆల్డిహైడ్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద కామన్ నేమ్స్ ఆఫ్ కరస్పాండింగ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా? By replacing the ending oic of an acid with aldehyde. ఓకే. ఇక్కడ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఆల్డిహైడ్ కామన్ నేమ్ ఉంది కదా! ద కామన్ నేమ్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ఆల్డిహైడ్స్. మనకి ఆల్డిహైడ్స్‌లో పెట్టే మోస్ట్ ఆఫ్ ది కామన్ నేమ్స్ ఏంటంటే కార్బోక్సిలిక్ యాసిడ్ నుండి డెరైవ్ చేసిననమాట. డెరైవ్డ్ అంటే ఏంటి? దాని నుండి వచ్చినాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తామండి, ఇక్కడ ఎస్టాల్డిహైడ్ ఉంది. ఓకేనా? జనరల్ దీన్ని ఏం రాస్తాం, సి డబుల్ బాండ్ ఓహెచ్ సిహెచ్3 అనమాట. ఓకేనా? ఇక్కడ ఓహెచ్ రీప్లేస్ చేసి ఏం పెట్టాం, సిహెచ్ఓ పెట్టాం అనమాట. అంటే ఇక్కడ ఓహెచ్ తీసి హైడ్రోజన్ పెట్టాం. అప్పుడు ఏమైంది, సిహెచ్3 సిహెచ్ఓ అయిందనమాట. ఓకేనా? వీటిని ఏమంటాం, ఎసిటిక్ యాసిడ్. జనరల్ ఇట్స్ నేమ్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్. ఆడేమన్నాడు, ఐసి తీసేసి ఐసీ యాసిడ్ అనేది తీసేసి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏం రీప్లేస్ చేయమన్నాడు, ఐసీ ఆఫ్ అన్ యాసిడ్ తీసి ఆల్డిహైడ్ అనమాట. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, ఎసిట్ ఆల్డిహైడ్ అవుతుంది. ఓకేనా? ఏ విధంగా ఎసిటిక్ యాసిడ్ నుండి మనకి ఆల్డిహైడ్స్ నేమింగ్ అనేది ఏ విధంగా వచ్చిందో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా అందరికీ? ఇక్కడ ఏమన్నాడు, జస్ట్ ఏం చేసాం, ఇది దీని కామన్ నేమ్ ఏంటంటే ఎసిటిక్ యాసిడ్. ఓకేనా? ఎసిటిక్ యాసిడ్ నుండి ఐసీ యాసిడ్ తీసేస్తే ఏం చేయమన్నాడు, ఆల్డిహైడ్ యాడ్ చేయమన్నాడు. ఎసిటాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్ సరిపోయిందా? ఇన్ ద సేమ్ వే బెంజోయిక్ యాసిడ్ అనమాట. దీన్ని ఏమంటారు, దీన్ని ఏ విధంగా డెరైవ్ చేశారంటే చూద్దాం. ప్రీవియస్ ఏ విధంగా ఉంటుందో. బెంజోయిక్ యాసిడ్ సి డబుల్ బాండ్ ఓహెచ్ అనమాట. ఓకేనా? దీన్ని ఏమంటారంటే బెంజోయిక్ యాసిడ్. మనకేం చేయాలండి, తీసేయాలి కదా ఇవి, ఓఐసి ఏసీ యాసిడ్ తీసేస్తే మనకి ఏమి అవ్వాలి, ఆల్డిహైడ్ యాడ్ అవ్వాలి. సరిపోయిందా? ఆల్డిహైడ్. ఇక్కడ ఏమైంది, యాసిడ్ ప్లేస్లో ఆల్డిహైడ్ ఉంది. ఓకేనా? కామన్ నేమ్స్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. అట్ ది సేమ్ టైమ్ ద నేమ్స్ రిఫ్లెక్ట్ ద లాటిన్ ఆర్ గ్రీక్ టర్మ్స్ ఫర్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ ఆల్డిహైడ్. The location of the substituent in the carbon chain is indicated by Greek letters alpha, beta, gamma, delta, etc. The alpha carbon being the one direct linked to the aldehyde group, beta carbon to the next, and so on. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా వరకు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అవి ఏంటండి, ఆల్ఫా, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనేవి ఉంటాయి అన్నమాట. ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడైతే ఇది ఫంక్షనల్ గ్రూప్ మనకి, ఓకేనా, ఆల్డిహైడ్ అనేది ఇక్కడ ఆల్డిహైడే కదా ఉంది. ఈ ఆల్డిహైడ్ గ్రూప్కి పక్కనున్న కార్బన్ ఏమవుతుందండి, ఆల్ఫా అవుతుందన్నమాట. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇదనే కాకుండా ఆల్డిహైడ్ కీటోన్ ఫంక్షనల్ గ్రూపే కాకుండా ఏ ఫంక్షనల్ గ్రూప్ అయినా సరే, ఏ ఫంక్షనల్ గ్రూప్ పక్కనున్న కార్బన్ అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా కార్బన్ అవుతుంది. దాని పక్కనున్న కార్బను బీటా కార్బన్ అవుతుంది. దాని పక్కనున్న కార్బను గామా. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేముందనుకోండి, సిహెచ్2 చేసి దీన్ని సిహెచ్3 కింద రాసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, డెల్టా అనమాట. ఓకేనా? డెల్టా కార్బన్ అవుతుంది. ఈ విధంగా నేమింగ్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్తాడు అనమాట. ఇందులో కామన్ నేమ్స్లో. అదే ఐయుపాక్ నేమ్స్కి వస్తే ఏం చేస్తాడు, ఆ ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉన్న దాంతో ఇక్కడ నుండి నేమింగ్ అనేది, ఇక్కడ నుండి నెంబరింగ్ అనమాట. హియర్ 1 2 3 4 5 కింద యాడ్ చేసేస్తాం అనమాట. కానీ కామన్ నేమ్స్లో ఎలా రాస్తాం, ఆల్రెడీ ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా అని, దాని పక్కన ఉన్నది బీటా అని, గామా అని, డెల్టా అని రాసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా? సో ఇట్స్ నేమ్ ఏమవుతుందండి, కామన్ నేము బీటా పొజిషన్లో బ్రోమిన్ ఉంది. ఓకే, బీటా బ్రోమో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, టోటల్ 4 కదా, ఎందుకంటే నేను ఎక్స్ట్రాగా ఒకటి యాడ్ చేసుకున్నాను డెల్టా కింద. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 4 అంటే హియర్ వీ హ్యావ్ 4 మీన్స్ బ్యూటైల్.
ఓకేనా? మనకి దేని నుండి డెరైవ్ అయింది? యాసిడ్ నుండి కాబట్టి ఆల్డిహైడ్ అనమాట. ఓఐసి యాసిడ్ తీసేసి మనం ఏం పెడతాం? ఆల్డిహైడ్ అనే ఫంక్షనల్ గ్రూప్ యాడ్ చేస్తాం. సో, బీటా బ్రోమో బ్యూటరాల్డిహైడ్ ఇట్స్ కామన్ నేమ్. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. కామన్ నేమ్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు యారోమాటిక్‌లో ఇప్పుడు వరకు మనం ఏందో డిస్కస్ చేసుకున్నాం? యారోమాటిక్, యాలిపాటిక్‌లో ఆల్డిహైడ్స్ ఏ విధంగా ఉంటాయో చూసాం. ఇప్పుడు కీటోన్స్ అనమాట. ఓకేనా? The common names of ketones are derived by naming two alkyl. ఓకేనా? ఇప్పటివరకు మనం ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అయితే ఏమైంది? ఆల్డిహైడ్ కామన్ నేమ్స్ ఫంక్షనల్ గ్రూప్ అయితే మనం సింపుల్ ఏం చేసామంటే దీస్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ ఓకేనా? దీస్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్. కార్బోక్సిలిక్ యాసిడ్ జస్ట్ మనం ఏం చేసామంటే ఐసి యాసిడ్ అనమాట. అంటే ఓఐసి యాసిడ్ అని రిమూవ్ చేసి ఆల్డిహైడ్ యాడ్ చేస్తే కామన్ నేమ్ అయిపోయింది. కానీ ఇక్కడ కీటోన్స్‌కి వచ్చేసరికి ఏమైంది? నేమింగ్ 2 ఆల్కైల్ అరైల్ గ్రూప్స్ బాండెడ్ టు ద కార్బనల్ గ్రూప్ అనమాట. అంటే ఈ సి డబల్ బాండ్ ఓ ఇక్కడ ఏమవుతుంది? మెథైల్ గ్రూప్స్ అయినా ఉండొచ్చు. 2 కూడా కార్బనల్ గ్రూప్ మెథైల్ గ్రూప్స్ అయినా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైమ్ అరైల్ గ్రూప్స్ అనమాట. అరైల్ గ్రూప్స్ అంటే ఏంటండి? పీహెచ్ అనమాట. ఫెనైల్ గ్రూప్స్. ఓకేనా? ఇక్కడ అరైల్ అంటే అర్థం చేసుకోవాలి. ఆల్కైల్ అంటే CH3 అండ్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? C2H5 అండ్ C3H7 ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఆల్కైల్స్ అవుతాయి. అదేవిధంగా అరైల్స్ అంటే ఏంటండి? C6H5 అనమాట. అంటే ఇవి ఫెనైల్ గ్రూప్స్. ఓకేనా? ఇక్కడ అటాచ్మెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఐ హోప్ ఆల్కైల్ అంటే ఏంటి? అరైల్ గ్రూప్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్. బాండెడ్ టు కార్బonyl గ్రూప్. ఈ పక్కన అడ్జసెంట్ ఉంటాయి. ద లొకేషన్స్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ఇండికేటెడ్ బై గ్రీక్ లెటర్స్ దట్ ఈస్ ఆల్ఫా, ఆల్ఫా డాష్, బీటా, బీటా డాష్. ఎందువల్ల? ఇక్కడ ఇది ఆల్ఫా అవుతుంది. ఇక్కడ C2H5 ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇది ఆల్ఫా డాష్. అదేవిధంగా ఇది బీటా. బీటా అయితే ఇది బీటా డాష్. ఓకేనా? ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. కానీ అక్కడ ఏమైంది? ఆల్డిహైడ్స్‌లో కంపేర్ చేస్తే అక్కడ ఏ విధంగా ఇండికేట్ చేస్తాం? ఆల్ఫా, బీటా, గామా, డెల్టా కింద రాసుకున్నాం. వెరాస్ వెన్ కంపేర్ టు ద కీటోన్స్‌కి వచ్చేసరికి ఏ విధంగా ఇండికేట్ చేస్తున్నాం? ఆల్ఫా, ఆల్ఫా డాష్ అని అదేవిధంగా బీటా, బీటా డాష్ అని ఇండికేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. అండ్ సో ఆన్ బిగినింగ్ విత్ ద కార్బన్ ఆటమ్స్ నెక్స్ట్ టు ద కార్బనల్ గ్రూప్ ఈస్ ఇండికేటెడ్ బై ఆల్ఫా, ఆల్ఫా డాష్ అని ఇక్కడ ఏమంటున్నాడు? సో ఆన్ బిగినింగ్ విత్ ద కార్బన్ ఆటమ్స్ నెక్స్ట్ టు ద కార్బనల్ గ్రూప్ ఇండికేటెడ్ యాజ్ ఆల్ఫా, ఆల్ఫా డాష్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సమ్ కీటోన్స్ హ్యావ్ హిస్టారికల్ కామన్ నేమ్స్. ద సింప్లెస్ట్ డైమిథైల్ కీటోన్ ఈస్ కాల్డ్ ది ఎస్టోన్. కొన్ని కాంపౌండ్స్ ఏమవుతున్నాయండి? కామన్ నేమ్స్ అనేవి హిస్టారికల్‌గా వచ్చేస్తుంటాయి అన్నమాట. మనకి ఎస్టోన్ అనేది ఏంటి? ఈస్ ఏ గుడ్ సాల్వెంట్. ఓకేనా? ఈస్ ఏ గుడ్ సాల్వెంట్. ఒకసారి దీని నేమ్ చూద్దామా? CH3 సి డబల్ బాండ్ ఓ CH3 అనమాట. దీని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? CH3 బాండ్ సి డబల్ బాండ్ ఓ CH3 అనమాట. దీన్ని ఏమంటారండి? ఎస్టోన్ అంటారు. ఓకే. దీన్ని కామన్ నేమ్ ఏంటి? డైమెథైల్. ఎందువల్లంటే ఈ రెండు కూడా 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ కీటోన్ అంటే ఏంటి? మధ్యన సి డబల్ బాండ్ ఓ కార్బనల్ గ్రూప్ ఉంది. The alkyl phenyl ketones are usually named by adding the name of acyl group as prefix to the word phenol. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యాలిపాటిక్ కాబట్టి యాలిపాటిక్ ఎగ్జాంపుల్ ఏంటి? డైమెథైల్ కీటోన్ ఇస్తాడు. ఓకేనా? ఒకవేళ మెథైల్ అరైల్ గ్రూప్ ఉంటే ఏమవుతుంది? ఓకేనా? అంతేనా? ఇక్కడ డైమెథైల్ కీటోన్ అన్నప్పుడు ఎస్టోన్ అన్నప్పుడు మనం ఏం చేసాం? అంటే సి డబల్ బాండ్ ఓ CH3 ఓకేనా? ఇదేంది? మెథైల్ గ్రూప్స్ అయినాయి. డైమెథైల్ కీటోన్ అయింది. ఇదేంటి? యాలిపాటిక్. ఓకేనా? అరోమాటిక్ అనేది ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్, ఫినైల్ కీటోన్స్ ఆర్ యూజువల్లీ నేమ్డ్ బై ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్ ఉంది, ఫినైల్ ఉందనుకోండి. కీటోన్స్ అనేవి ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతాయి? ఆర్ యూజువల్లీ నేమ్డ్ బై యాడింగ్ ద నేమ్ ఆఫ్ అసైల్ గ్రూప్ అనమాట. ఓకేనా? అసైల్ గ్రూప్ అనేది యాడ్ చేస్తే ప్రిఫిక్స్ టు ద వర్డ్ ఫినోన్. ముందు ఫినోన్ దానికి ముందనమాట. ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేయాలి. ఓకేనా? నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దీస్ లైన్స్ బిలో ఎగ్జాంపుల్స్. బిలో ఎగ్జాంపుల్స్ నుండి ఈ లైన్స్ అనేవి అర్థం చేసుకుందాం ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎస్టోన్ ఇచ్చాడు. ఓకేనా? వి డైరెక్ట్లీ ఇట్స్ ఎ కామన్ నేమ్ ఎస్టోన్ అండ్ హిస్టారికల్ నేమ్ అనమాట. ఎస్టోన్ అనేది కామన్ నేమ్ ఏమవుతుంది? ప్రీవియస్లీ పైన కదా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? డైమెథైల్ కీటోన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు అసలైన కాన్సెప్ట్కి వచ్చాం. ఇక్కడ ఏంటండి?
ఇక్కడ అరైల్. ఓకేనా? ఇది ఫినైల్ గ్రూప్స్ ఉంటే మనం ప్రీవియస్‌లో డిస్కస్ చేసుకున్నాం ఏంటి? అరైల్ అని అండ్ CH3 గ్రూప్ ఉంటే ఆల్కైల్. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం రాయాలి? ఎసైల్ అనమాట. ఎసైల్ పార్ట్‌ని ముందు రాయాలి. ఓకేనా? ఎసైల్ పార్ట్‌ని ముందు రాస్తాం. అంటే ఎసైల్ పార్ట్ అంటే ఇదనమాట. ఏముంది? 2 కార్బన్స్ ఉన్నాయి. ఎస్టాల్డిహైడ్ కదా! ఎస్టాల్డిహైడ్‌లో S2 రాసాం. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? ఫినోన్ అనేది యాడ్ చేయమన్నాడనమాట. అంటే ప్రిఫిక్స్‌కి ఫినోన్‌కి ప్రిఫిక్స్ ఏం యాడ్ చేయమన్నాడు? S2 అనేది యాడ్ చేయమన్నాడు. ఓకేనా? ఇక్కడ ఏమైంది? ఇది కదా S2 అనే దానికి. S2 ఫినోన్ అయింది. S2 అంటే ఏంటి? CH3 C డబుల్ బాండ్ O పోస్ట్ ఇది రాయమన్నాడు అనమాట. S2 ఈ మొత్తాన్ని ఏమన్నా ఫినోన్ అనేది లాస్ట్‌లో యాడ్ చేయమన్నాడు. సరిపోయిందా? S2 ఫినోన్. అండ్ నెక్స్ట్ S2 గ్రూప్ అండ్ ఎస్ఎల్ గ్రూప్ అంటే ఏంటండి? ఇది మొత్తాన్ని ఎస్ఎల్ గ్రూప్ అంటారు. ఓకేనా? ఇంకా ఫినైల్ ఉండేది ఏమవుతుంది? ఫినోన్ కింద లాస్ట్‌లో రాసుకుంటాం. ఇక్కడ ఎస్ఎల్ గ్రూప్ అనేది ఎలా ఉందో రాసుకోవాలి. నంబరింగ్ ఇచ్చుకోవాలి. హియర్ 1, 2, 3. 3 ఉన్నాయి కాబట్టి ప్రొపియో. ఓకేనా? ప్రొపియో ఫినోన్. ఫినోన్ అంటే ఏంటి? ఇది రింగ్. అరైల్ గ్రూప్ అనేది తర్వాత వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 2 సైడ్స్ ఉన్నాయన్నమాట. దీన్నే బెంజోఫినోన్ అంటారు. ఓకేనా? ఓకేనా? డైబెంజోఫినోన్ అంటే కార్బనల్ గ్రూప్ బోత్ సైడ్స్ కూడా అరైల్ గ్రూప్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉండాలన్నమాట. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. ఏమవుతుందండి? ఎప్పుడైతే కార్బనల్ గ్రూప్ అనమాట. ఇది కార్బనల్ గ్రూపే కదా! ఈ కార్బనల్ గ్రూప్‌కి బోత్ సైడ్స్ కూడా ఏముండాలి? అరైల్ గ్రూప్స్ ఉంటే వాటిని బెంజోఫినోన్ అంటారు. ఐ హోప్ కామన్ నేమ్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అనేవి క్లియర్ అనుకుంటున్నాను. నౌ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ ఇట్స్ ఐయుపాక్ నోమెన్క్లేచర్. ఓకేనా? ఐయుపాక్ నోమెన్క్లేచర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ద ఐయుపాక్ నేమ్స్ ఆఫ్ ఓపెన్ చైన్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్తాను చూడండి ఇక్కడ. కాన్సెప్ట్ అనేది సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అండ్ దెన్ గో టు ద ఈ పారాగ్రాఫ్ అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. ఒకసారి మీరు చదువుతున్నా సరిపోద్ది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటి యొక్క ఫార్మాట్ ఏంటంటే మనకి ప్రిఫిక్స్. ఎవరైనా సరే ఐయుపాక్ నోమెన్క్లేచర్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కావాలనుకుంటే హాలో ఆల్కిన్స్ అండ్ హాలోరిన్స్ లెసన్‌లో ఐయుపాక్ నోమెన్క్లేచర్‌కి మోస్ట్ ఆఫ్ ది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హైడ్రోకార్బన్స్‌లో ఇంకా 100% కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా? హాలో ఆల్కిన్స్ అండ్ హాలోరిన్స్‌లో ఐయుపాక్ నోమెన్క్లేచర్ అనేది అబౌట్ 40-50 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దట్ మీన్స్ ఐయుపాక్ నోమెన్క్లేచర్ నుండి మాక్సిమం 40% అంటే ఏ కాంపౌండ్ ఇచ్చినా, ఏ ఫంక్షనల్ గ్రూప్ ఇచ్చినా రాసే విధంగా చెప్పాను. ఓకేనా? ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కావాలంటే హైడ్రోకార్బన్స్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 1 అవర్, 2-3 అవర్స్ ఉంటది. 2-3 అవర్స్‌లో కంప్లీట్ చేసేస్తా. అప్పటి వరకు ఏంటి మనకి కామన్‌గా ఒక నేమ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా రాయాలనేది ఇది ఫార్మాట్ అన్నమాట. ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్. ఓకేనా? ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. ఓకేనా? ఇది ఐయుపాక్ నోమెన్క్లేచర్ యొక్క ఫార్మాట్ అన్నమాట. ఐయుపాక్ ఫార్మాట్ కింద రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రీఫ్‌లీ ఎక్స్‌ప్లెయిన్ వాట్ యూ మెంట్ బై ప్రిఫిక్స్. ఓకేనా? ప్రిఫిక్స్ అంటే ఏంటండి? ప్రిఫిక్స్ ఈస్ నథింగ్ బట్ సబ్‌స్టిట్యూయెంట్స్ అన్నమాట. మెథైల్ ఉండొచ్చు, క్లోరిన్స్ ఉండొచ్చు, అదేవిధంగా C2H5 ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయి? సబ్‌స్టిట్యూయెంట్స్ అన్ని ఏం రాస్తాం? ప్రిఫిక్స్ కింద రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ రూట్ వర్డ్స్ అన్నమాట. వాట్ యూ మెంట్ బై రూట్ వర్డ్స్? రూట్ వర్డ్స్ విచ్ మీన్స్ నంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకేనా? గివెన్ కాంపౌండ్‌లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రైమరీ సఫిక్స్ అంటే కార్బన్‌కి మధ్య డబుల్ బాండ్ ఉందా? డబుల్ బాండ్ ఉంటే ఏమవుతుందండి? డబుల్ బాండ్ ఉంటే ఆల్కేను. కార్బన్‌కి మధ్యన సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేను, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీను అండ్ అట్ ది సేమ్ టైమ్ కార్బన్‌కి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉంటే ఇట్ ఈస్ ఆల్కైన్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ విచ్ మీన్స్ ఫంక్షనల్ గ్రూప్ అన్నమాట ఇక్కడ. ఓకేనా? సెకండరీ సఫిక్స్ విచ్ మీన్స్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇక్కడ మనకు ఫంక్షనల్ గ్రూప్స్ విత్ రెస్పెక్ట్ టు నేను ఆల్డిహైడ్స్, కీటోన్స్ పరంగా మాట్లాడుతున్నాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్ ఉందనుకోండి. ఆల్డిహైడ్ ఉంటే మనకి ఏమవుతుంది? లాస్ట్‌కి అది యాడ్ అవుతుంది. ఏఎల్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ కీటోన్‌కి ఏమవుతుందండి? కీటోన్‌కి 1 అనేది యాడ్ అవుతుందన్నమాట. ఏంటి? ఇవి సెకండరీ సఫిక్స్. అట్ ది సేమ్ టైమ్
కార్బోక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయంటే సి డబల్ బాండ్ ఓహెచ్ అనమాట. కార్బోక్సిలిక్ యాసిడ్స్కి ఓయిక్ యాసిడ్ అనమాట. హియర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ ఫర్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి విత్ రెస్పెక్ట్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం అయితే ఆల్డిహైడ్ కీటోన్కి మనకి సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది అనేది చూసుకుంటే సరిపోతుంది అనమాట విత్ రెస్పెక్ట్ ఈ వీడియో రెస్పెక్ట్ పరంగా. ఓకేనా? సిహెచ్ఓ ఉంటే ఆల్డిహైడ్ ఏఎల్, కీటోన్ ఉంటే 1 అనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ టు యూ. ఓకే, ఇది మొత్తం అంతా కూడా ఒకసారి చదవండి మీరు. ఓకేనా? ఇందులో మొత్తం మ్యాటర్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదే ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సైక్లిక్ కీటోన్స్ అనమాట. సైక్లిక్ కీటోన్స్ వచ్చాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటాం. ఇవేంటంటే సైక్లిక్ కీటోన్స్ కదా. ఎప్పుడైతే సైక్లిక్ కీటోన్స్ వచ్చాయో మనకి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఆల్డిహైడ్ లేదా కీటోన్. ఇక్కడ ఏముంది? అబ్జర్వ్ చేసింది దీన్ని ఏమంటారా? ఆల్డిహైడ్ అంటారా? కీటోన్ అంటారా? కీటోన్ అంటే ఏంటి? సి డబల్ బాండ్ ఓ, ఎక్కడో కార్బన్ ఉండాలి, ఎక్కడో కార్బన్ ఉందా? ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. సో దిస్ ఈస్ కీటోన్. ఓకేనా? కీటోన్ అంటాను. ఇక్కడ నెంబరింగ్ అనేది ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలన్నమాట. దట్ మీన్స్ హియర్ 1, హియర్ ఈజ్ నెంబర్ 2 అండ్ హియర్ ఈజ్ నెంబర్ 3. సో టోటల్ ఏమవుతుంది? 3 మిథైల్ సైక్లో పెంటనోన్ అనమాట. ఓకేనా? ఇక్కడ 1 అనేది ఎందుకు వచ్చింది? యాడ్ అయింది, అర్థమైందా? ఏంటి 1 అనేది? ఫంక్షనల్ గ్రూప్ యొక్క సెకండరీ సఫిక్స్ అనమాట. 1 ఇండికేట్స్ ది ఫంక్షనల్ గ్రూప్ యొక్క సెకండరీ సఫిక్స్ కింద యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఒకసారి ఫాస్ట్గా ఈ పారాగ్రాఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ది IUPAC నేమ్స్ ఆఫ్ ఓపెన్ చైన్ aliphatic aldehydes ketones are derived from the names of the corresponding alkanes by replacing. ఇక్కడ ఏవైతే aliphatic అంటే ఏంటండి? స్ట్రైట్ చైన్ అనమాట. ఓకేనా? వితౌట్ హ్యావింగ్ ఎనీ aromatic కాంపౌండ్స్ కింద స్ట్రైట్కి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇందులో ఏం చేస్తాం? ఇవి కరస్పాండింగ్ ఆల్కేన్స్ నుండి డెరైవ్ చేసుకుంటాం అనమాట. అందులో ఏం చేస్తాం? ఆల్కేన్ ఉంది కదా, ఈ అనేది రీప్లేస్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాం? ఏఎల్ ఎప్పుడు పెడతాం అండి? ఆల్డిహైడ్ ఉన్నప్పుడు. 1 ఎప్పుడు పెడతాం? కీటోన్ ఉన్నప్పుడు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్ ఈజ్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద కార్బన్ ఆఫ్ ద ఆల్డిహైడ్ గ్రూప్ వైల్ ఇన్ కేస్ ఆఫ్ కీటోన్ ద నెంబరింగ్. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ ఏమంటున్నారంటే ఇప్పుడు మనం నెంబరింగ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, దీనికి ఎగ్జాంపుల్ తీసుకుని చేసేస్తా. ఇక్కడ నెంబరింగ్ అని స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇందులో ఏముంది? ఆల్డిహైడ్ ఉంది. నెంబరింగ్ అనేది మనం దీని పక్క నుండి స్టార్ట్ చేయకూడదు, ఇక్కడ నుండే స్టార్ట్ చేసేయాలన్నమాట ఇట్ సెల్ఫ్. అంటే కార్బనల్ గ్రూప్లో కార్బనల్ కాంపౌండ్స్లో ఆల్డిహైడ్ ప్రెసెంట్ అయినప్పుడు ఏమవుతుంది? నెంబరింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ లైన్ అదే కదా అర్థం, ఆ లైన్ అదే కదా ఇండికేట్ చేస్తుంది. ఒకసారి చదువుదాం ఆ లైన్ అనేది. ఇన్ కేస్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్ ఈజ్ నెంబర్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద కార్బన్ ఆఫ్ ది ఆల్డిహైడ్ గ్రూప్. ఆల్డిహైడ్ గ్రూప్లో ఉన్నటువంటి కార్బన్ నుండే నెంబరింగ్ అనేది స్టార్ట్ అయిపోవాలి. నౌ లెట్ us టేక్ an ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. హియర్ నెంబరింగ్ ఇక్కడ అర్థమైంది కదా, ఆల్డిహైడ్ అనేది ఇన్బిల్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నెంబరింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. హియర్ ఈజ్ 1 and 2 and here is 3, 4, 5, 6 and 7. We observe that at the fourth position it's a bromo substituent. ఈ రెండిట్లో ఏమంటారండి? సబ్స్టిట్యూయెంట్స్. దట్ మీన్స్ ప్రిఫిక్సెస్. ఓకేనా? మనకు ప్రిఫిక్సే కదా ముందు రాయాలి అకార్డింగ్ టు IUPAC ఫార్మేట్లో. ఓకే, ఇదే కదా ప్రిఫిక్స్ అంటే. సో ప్రిఫిక్సే ముందు రాస్తున్నాం చూడండి. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనమాట. బ్రోమో బి ముందు వస్తుంది, మెథైల్ అనేది తర్వాత వస్తుంది కాబట్టి ఎమ్. అర్థమైందా? ఎమ్ అనేది వెనకాల వస్తుంది అనమాట. బ్రోమిన్ అనేది ముందు వస్తుంది కాబట్టి అట్ ఫోర్త్ పొజిషన్లో 4 బ్రోమో, 3 మెథైల్, మొత్తం ఎన్ని కార్బన్స్? 7 హెప్టేన్. ఓకేనా? హెప్టేన్లు ఈ రిమూవ్ చేసి ఏం చేస్తాం? ఆల్డిహైడ్ ఉంది కాబట్టి ఏఎల్ యాడ్ చేస్తాం. సరిపోయిందా? ఏఎల్. ఓకే, 4 బ్రోమో, 3 మెథైల్ హెప్టనాల్. ఓకే, I hope this concept is clear to you. Now let us try to understand the next concept. నెక్స్ట్ ని అర్థం చేసుకుందాం. వైల్ ఇన్ కేస్ ఆఫ్ కీటోన్స్ ద నెంబరింగ్ బిగిన్స్ ఫ్రమ్ ద ఎండ్ నియర్ టు ద కార్బనల్ గ్రూప్ అనమాట. ఏదైతే కార్బనల్ గ్రూప్ ఎండ్ దగ్గర ఉందో దాని నుండి స్టార్ట్ చేస్తాం అనమాట. The substituents are prefixed in alphabetical order along with numericals indicated their positions in the carbon chain. ప్రీవియస్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో విత్ నెంబరింగ్తో పాటు కూడా అవి చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లిక్ కీటోన్స్ వచ్చాయనుకోండి, వేర్ కార్బన్ గ్రూప్ ఈస్ నెంబర్ 1 అంటే ఇక్కడ ఏం చేయాలి? కార్బన్ గ్రూప్కి నెంబర్ 1 ఇచ్చేయాలన్నమాట సైక్లో గ్రూప్లో ఉన్నప్పుడు. ద సేమ్ అప్లైస్ టు ఓకే వెన్ ద ఆల్డిహైడ్ గ్రూప్ ఈస్ అటాచ్డ్ టు ఎ రింగ్ ద సఫిక్స్ కార్బోల్డిహైడ్ ఓకేనా ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ ద ఫుల్ నేమ్ ఆఫ్ దిస్ సైక్లోఆల్కేన్. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ ఏమైంది?
ఈ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది సైక్లిక్ గ్రూప్‌కి బయట ఉందన్నమాట. సో, ఇక్కడ ఏం చేస్తాం, దీని నార్మల్‌గా నేమ్ ఏమవుతుందండి, సైక్లో హెక్సేన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ బయటన ఉంది కాబట్టి ఇదేంటి, కార్బాల్డిహైడ్. ఆల్డిహైడ్‌ని కార్బాల్డిహైడ్ అన్నమాట. ఓకేనా? కార్బాల్డిహైడ్ కింద రాసుకుంటాం. సో, సైక్లోహెక్సేన్ కార్బాల్డిహైడ్ ఇట్స్ a కామన్ నేమ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్. The numbering of the ring carbon starts from the carbon atom attached to the aldehyde group నుండి ఎక్కడ ఉందో అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం అన్నమాట. The name of the simplest aromatic aldehyde carrying an aldehyde group in benzene ring is benzene carbaldehyde అన్నమాట. ఓకేనా? బెంజీన్ కార్బాల్డిహైడ్స్ కింద రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్, బెంజీన్ కార్బాల్డిహైడ్ ఈజ్ నథింగ్ బట్ ఇదండి, బెంజిన్ గ్రూప్ మీద CH అనమాట. వీటిని ఏమంటారు, బెంజిన్ కార్బాల్డిహైడ్. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ ద బెంజిన్ కార్బాల్డిహైడ్ కింద రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్, హవెవర్ ద కామన్ నేమ్స్ బెంజాల్డిహైడ్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఐయుపాక్ నేమ్. బెంజాల్డిహైడ్ కామన్ నేము, ఐయుపాక్ నేమ్ కూడా సేమ్ అనమాట. ఇటువంటి పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఓకేనా? కామన్ నేమ్స్ ఆఫ్ బెంజిన్ అండ్ కామన్ నేమ్స్ ఆఫ్ బెంజాల్డిహైడ్, ఐయుపాక్ నేమ్ అనేది సిమిలర్ అనమాట. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ది కామన్ నేమ్స్ ఆఫ్ బెంజాల్డిహైడ్, ఐయుపాక్ నేమ్స్ అనేవి సేమ్ టు సేమ్. అదర్ aromatic aldehyde are hence named as substituent అండ్ బెంజాల్డిహైడ్ అనమాట. మిగతావన్నీ కూడా ఏం చేస్తాం, సబ్స్టిట్యూయెంట్ బెంజాల్డిహైడ్ కింద రాసుకుంటాం. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. ఐయుపాక్ నేమ్స్ అనేది ఏ విధంగా రాయాలో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా చెక్ చేద్దాం. హియర్ 1, 2. ఓకేనా? జనరల్గా అయితే ఏం రాస్తాం, 2 ఉంటే ఈథేన్. ఓకేనా? ఇక్కడ ఈ తీసి ఏం చేయాలి, ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కాబట్టి ఏఎల్ యాడ్ చేయాలి, ప్లస్ ఏఎల్. ఇప్పుడు ఏమవుతుంది, ఇథనాల్. సరిపోయిందా? నెక్స్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎప్పుడు కూడా కార్బన్ గ్రూప్కి లోయెస్ట్ నెంబరింగ్ ఉండాలి కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. హియర్ ఈస్ 1 అండ్ హియర్ ఈస్ 2, 3, 4 అండ్ 5. ఓకేనా? అట్ ద సెకండ్ పొజిషన్లో ఆల్కిన్ ఉంది. మొత్తం ఎన్నో ఉన్నాయి కార్బన్స్ అనేవి 5. సో పెంట్ సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈన్ ఏల్ అనమాట. ఓకేనా? ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం హియర్ ద నెంబరింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ ఈస్ 1, 2, 3. ఫస్ట్ పొజిషన్లో ఫెనైల్ గ్రూప్ ఉంది. సరిపోయిందా? 1 ఫెనైల్. మొత్తం కార్బన్స్ ఉన్నాయి 3. ప్రోపేన్, కీటోన్ అనేది మధ్యలో ఉండిపోయింది. ప్రోపేన్ ఏ పొజిషన్లో ఉంది, కీటోన్ ఫస్ట్ పొజిషన్లో. సో ప్రోపేన్ 1, 1. ఓకేనా? దిస్ ఈస్ ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ ది అబవ్ కాంపౌండ్స్. అండ్ నెక్స్ట్ హియర్ ఈస్ ద సమ్ ఎగ్జాంపుల్స్. హియర్ కీటోన్ మనకి కన్ఫ్యూజన్ ఏంటంటే, సార్ కీటోన్ ఉంది, ఆల్డిహైడ్ ఉంది, అదేవిధంగా కీటోన్ ఉంది. సో నెంబరింగ్ ఎట్ సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది అంటే కార్బనల్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో, సో దట్ మీన్స్ ఆల్డిహైడ్ ఎట్ సైడ్ అవుతుందో అట్ సైడ్ నుండి నెంబరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్డిహైడ్ అనేది ఎట్ సైడ్ ఉన్నాయి, రైట్ హ్యాండ్లో ఉన్నాయి. సో నెంబరింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ ఈస్ 1, 2, 3, 4, 5. ఎప్పుడైనా 2 ఫంక్షనల్ గ్రూప్ ప్రెజెంట్ అయినప్పుడు ఒకటి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయితే ఇంకోటి ఏమవుతుంది, సబ్స్టిట్యూయెంట్ కింద వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్. సో ఆల్డిహైడ్ is the main functional group. ఇక్కడ C double bond O అనేది substituent which means ప్రిఫిక్స్ అనమాట. సో ప్రిఫిక్స్ ముందు రాస్తాం కదా, థర్డ్ పొజిషన్లో ఉంది. ప్రిఫిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే C double bond O ఆక్సో అవుతుంది అనమాట. 3 ఆక్సో, మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 5. సో పెంటేన్ ఆల్డిహైడ్ కాబట్టి ఏఎల్ అనమాట, 3 ఆక్సో పెంటనాల్. ఓకే, నెక్స్ట్ వన్. వీటిలో సిమెట్రికల్ కీటోన్స్ అనమాట. ఇలా డివైడ్ చేస్తే రెండు సేమ్ ఉంటాయి. సో నెంబరింగ్ అనేది ఎట్ సైడ్ చూసినా కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో నెంబరింగ్ ఇట్ సైడ్ స్టార్ట్ చేసాం అనుకోండి, హియర్ 1, 2, 3, 4, 5. ఓకేనా? రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేద్దాం. హియర్ ఈస్ 1, 2, 3, 4 అండ్ 5. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2, 4 వస్తుంది, 2, 4 వస్తుంది. సో నెంబరింగ్ ఎట్ సైడ్ స్టార్ట్ చేసినా ప్రాబ్లం లేదు. ఇటువంటి వాటిని సిమెట్రికల్ కీటోన్స్ అంటారు అనమాట. ఓకేనా? ఎప్పుడైతే ఒక ప్లేన్ అనేది పాస్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ హ్యాండ్ అనేది దీని మీద పెడితే ఏమవుతుంది, ఈ రెండు కూడా చూడడానికి సేమ్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటారు, సిమెట్రికల్ కీటోన్స్. సిమెట్రికల్ కీటోన్స్. ఓకేనా? ఇప్పుడు నేమింగ్ ఎలా స్టార్ట్ చేస్తాం, హియర్ 1, 2, 3, 4, 5. ఓకేనా? సెకండ్ పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో మిథేన్స్ ఉన్నాయి. సో
2,4 డైమెథైల్ మొత్తం ఎన్ని ఉన్నాయి కార్బన్స్ 5 పెంటేన్ థర్డ్ పొజిషన్లో సి డబుల్ బాండ్ ఉంది దట్ మీన్స్ 3 1 అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ aromatic వస్తుంది బెంజిన్ ఎప్పుడైతే మనం ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే నెంబరింగ్ ఫస్ట్ దానికి ఇవ్వాలన్నమాట సో నెంబరింగ్ ఎంత అవుతుంది హియర్ ఈజ్ 1 2 3 4 ఓకేనా 4 నైట్రోబెంజిన్ కార్బాల్డిహైడ్ అని అనొచ్చు 4 నైట్రోబెంజాల్డిహైడ్ అన్న ప్రాబ్లం లేదు ఓకేనా నెక్స్ట్ హియర్ ఈస్ ద నెంబరింగ్ ఎట్ సైడ్ తీసుకున్న ఒకటే ఓకేనా హియర్ ఈజ్ 1 2 3 లేకపోతే 1 2 3 ఎందుకంటే 3 కార్బన్స్కి కూడా ఏమైనాయి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన ఉన్నాయి కాబట్టి మీరు ఎట్ సైడ్ నుండి తీసుకున్న ప్రాబ్లం లేదు సో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ప్రోపేన్ సరిపోయిందా ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో ఏమున్నాయి కార్బాల్డిహైడ్ ఉన్నాయి ఎన్ని కార్బాల్డిహైడ్లు ఉన్నాయి 3 ఉన్నాయి దట్స్ వై వి కాల్ ద ట్రై కార్బాల్డిహైడ్ ఓకేనా propane 1 2 3 tricarbaldehyde is the IUPAC name of this compound okay na next here is the some examples explain chesam and next 8.1 table అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం IUPAC కామన్ నేమ్స్ IUPAC నేమ్స్ ఆఫ్ సమ్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ యొక్క IUPAC నేమ్స్ అనేవి ఏ విధంగా చూద్దాం ఓకేనా ఫస్ట్ వన్ ఫార్మాల్డిహైడ్ వి నో దట్ ఫార్మాల్డిహైడ్ ఓకేనా దిస్ ఈస్ కాల్డ్ ద కామన్ నేమ్ ఫార్మాల్డిహైడ్ అవుతుంది ఐయుపాక్ నేమ్ ఏమవుతుందండి ఒక కార్బన్ ఉంది ఒక కార్బన్ ఉంటే మీథేన్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి ఆల్డిహైడ్ మెథనాల్ ఓకేనా నెక్స్ట్ 2 ఉన్నాయి దీని నేమ్ ఏంటి ఎస్టాల్డిహైడ్ సో ఇక్కడ ఏమవుతుంది ఎథనాల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐసోబ్యూటనాల్డిహైడ్ ఓకేనా 2 మెథైల్ ప్రోపేన్ నెక్స్ట్ నెంబరింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా హియర్ 1 2 3 ఓకేనా కామన్ నేమ్స్ అనేవి ఒకసారి మీరు చూసుకోండి నేను డైరెక్ట్గా ఐయుపాక్ నేమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇది 1 2 3 సైక్లో ఎప్పుడైనా సైక్లిక్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఆల్డిహైడ్ నుండి నెంబరింగ్ స్టార్ట్ చేసుకోవాలి సో మెథైల్ వచ్చింది అనమాట సో ఏ పొజిషన్లో ఉంది 3 మెథైల్ సరిపోయిందా సైక్లోహెక్సేన్ ఇది బయట ఉంది కాబట్టి ఆల్డిహైడ్ గ్రూప్ కార్బాల్డిహైడ్ కింద బయట రాసుకుంటాం ఓకేనా 3 మెథైల్ సైక్లోహెక్సేన్ కార్బాల్డిహైడ్ నెక్స్ట్ ఇక్కడ నెంబరింగ్ ఇటు సైడ్ నుండి స్టార్ట్ చేస్తాం హియర్ ఈజ్ 1 2 3 అనమాట సెకండ్ పొజిషన్ ఏముంది మెథాక్సీ గ్రూప్ అనమాట OCH3 అంటే మెథాక్సీ అట్ ద సెకండ్ పొజిషన్ దట్ మీన్స్ 2 మెథాక్సీ ప్రొపనోల్ మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 3 ఉన్నాయి అనమాట ఓకేనా లాస్ట్లో ఏ ఎందుకు వచ్చింది ఇక్కడ మన ఫంక్షనల్ గ్రూప్ ఏంటి ఆల్డిహైడ్ కాబట్టి ఇక్కడ నెంబరింగ్ స్టార్ట్ చేద్దాం ఇది కామన్ నేమ్ ఐయుపాక్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా వెలరాల్డిహైడ్ అంటే ఇదనమాట హియర్ 1 2 3 4 5 ఓకేనా వీటిని కామన్ నేమ్ ఏంటి వెలరాల్డిహైడ్ అంటారు అండ్ ఐయుపాక్ నేమ్ ఉంది మొత్తం 5 కార్బన్స్ ఉన్నాయి సో పెంటనాల్ అనమాట ఏఎల్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ అక్రోలిన్ అనమాట ఓకేనా సిహెచ్ ఉంది కదా హియర్ 1 2 3 అనమాట సెకండ్ పొజిషన్లో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 3 ప్రోపో సెకండ్ పొజిషన్లో ఏముంది డబల్ బాండ్ ఉంది సో 2 ఈన్ ఓకేనా ఏఎల్ అనమాట propane 2 NaL కింద రాసుకుంటాం నెక్స్ట్ హియర్ ద నెంబరింగ్ ఈజ్ హియర్ 1 నెంబరింగ్ అనేది ఏంటి హియర్ ఈజ్ 1 ఓకే హియర్ ఈజ్ నెంబరింగ్ 1 2 1 పక్కన ఉన్నాయి కాబట్టి 1 బెంజిన్ ఓకేనా బెంజిన్ రాసుకొని 1 2 డైకార్బాల్డిహైడ్ అనమాట 2 కార్బాల్డిహైడ్ 2 కార్బాల్డిహైడ్ ఫంక్షనల్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నాయి కాబట్టి బెంజిన్ 1 2 కార్బాల్డిహైడ్ రాసుకుంటాం నెక్స్ట్ హియర్ ఈస్ నెంబరింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 అనమాట 3 బ్రోమో బెంజాల్డిహైడ్ అని రాసుకోవచ్చు 3 బ్రోమో బెంజిన్ కార్బాల్డిహైడ్ రాసుకున్నా పర్లేదు ఓకేనా కామన్ నేమ్ ఐయుపాక్ నేమ్స్ అనేవి ఓకే కామన్ నేమ్ అనేది ఏమవుతుంది ఎం బ్రోమో బెంజాల్డిహైడ్ నెక్స్ట్ ఇప్పుడు కీటోన్స్కి వద్దాం కీటోన్స్కి వచ్చినప్పుడు ఏమవుతుంది కీటోన్స్కి వచ్చిన నెంబరింగ్ ఎట్ స్టార్ట్ అవుతుంది హియర్ 1 2 3 4 5 అనమాట ఓకేనా పెంటేన్ మొత్తం 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్ సెకండ్ పొజిషన్లో కీటోన్ ఉంది కాబట్టి 2 1 ఓకేనా నెక్స్ట్ 1 దీన్ని ఏం రాసుకోవాలంటే దీన్ని విడదీసి రాసుకోవాలన్నమాట ఓకేనా CH3 CH బాండ్ C డబల్ బాండ్ O బాండ్ CH బాండ్ CH3 బాండ్ CH3 అదేవిధంగా అట్ ది సేమ్ టైం CH3 బాండ్ CH3 కింద రాసుకుంటాం ఓకేనా ఇప్పుడు నెంబరింగ్ స్టార్ట్ చేద్దాం హియర్ ఈజ్ 1
లాంగెస్ట్ చైన్ కావాలి మనకి. హీరో ఇస్ 1 2 3 4 5. ఓకేనా? ఏమవుతుంది సెకండ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో ఏమున్నాయి మెథైల్ గ్రూప్స్ అనేవి ప్రిఫిక్స్ కింద యాడ్ అవుతున్నాయి. సో ఏమవుతుంది సరిపోయిందా 2,4 డైమెథైల్ టోటల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 5. పెంటెన్ థర్డ్ పొజిషన్లో 3 ఉంది అనమాట. కీటోన్ 1 ఉంది. ఓకేనా? థర్డ్ పొజిషన్లో 1 ఉంది కాబట్టి సో టోటల్ నేమ్ ఏమవుతుంది సో టోటల్ నేమ్ ఏమవుతుంది 2,4 డైమెథైల్ పెంటెన్ 3,1. సో ఇట్స్ కామన్ నేమ్ ఏమవుతుంది డై ఐసోప్రొపైల్. ఇది ఐసోప్రొపైలే కదా, ఎలా గ్రూప్ ఉంటే ఐసోప్రొపైల్ అనమాట. సో ఐసోప్రొపైల్ ఏ విధంగా రాసుకుంటాం CH బాండ్ CH3 బాండ్ CH3 అనమాట. వీటిలో ఏమి రాస్తాం, వీటిలో ఏమంటాం ఐసోప్రొపైల్. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ ది ఐసోప్రొపైల్ గ్రూప్. కామన్ నేమ్ కాబట్టి డై ఐసోప్రొపైల్. ఇవి ఒకసారి ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ప్లేన్ పాస్ చేసి అనుకుని ఏమవుతాయి రెండు కూడా మిర్రర్ ఇమేజెస్ కాబట్టి టూ ఫంక్షనల్ గ్రూప్ సేమ్ కదా, అందువల్లే డై ఐసోప్రొపైల్ కీటోన్. అండ్ నెక్స్ట్ వన్ హియర్ సైక్లిక్ గ్రూప్ వచ్చింది. నెంబరింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ 1 2. ఓకేనా? 2 సెకండ్ పొజిషన్ ఏమైందండి మెథైల్ గ్రూప్ ఉంది. సో 2 మెథైల్ సైక్లోహెక్సనోన్ 1 సరిపోయిందా, సైక్లోహెక్సేన్ రాసుకుంటాం. కీటోన్ ఉంది కాబట్టి 1 లాస్ట్లో. అండ్ లాస్ట్ వన్ ఇట్స్ కామన్ నేమ్ ఐయుపాక్ నేమ్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? కామన్ నేమ్ అనేది మెస్టల్ ఆక్సైడ్. ఐయుపాక్ నేమ్ అనేది ఒకసారి చూద్దాం. దీన్ని ఏం రాసుకోవాలి ఎలా ఉన్నప్పుడు ఇండివిజువల్గా రాసుకుంటే బాండ్ CH3 బాండ్ CH3 డబల్ బాండ్ CH బాండ్ C డబల్ బాండ్ O CH3. ఓకేనా? ఇప్పుడు నెంబరింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో కీటోన్ ఉంది కదా నెంబరింగ్ ఉండాలి. హియర్ 1 2 3 4 5 సరిపోయిందా. అట్ ద ఫోర్త్ పొజిషన్ ఏముందంటే మెథైల్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూయెంట్ కింద యాక్ట్ అవుతుంది. సో 4 మెథైల్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 5. పెంట్ అట్ థర్డ్ పొజిషన్లో డబల్ బాండ్ ఉంది. సో 3 ఇన్ సెకండ్ పొజిషన్ ఏముందండి కీటోన్ ఉంది కాబట్టి 1. ఓకేనా? 4 మెథైల్ పెంట్ 3 ఇన్ 2 1. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ ద ఐయుపాక్ నేమ్ అండ్ ఇట్స్ కామన్ నేమ్ ఈస్ మెస్టైల్ ఆక్సైడ్. ఇక్కడ వెలరాల్డిహైడ్ ఉంది కదా, ఇది కూడా ఇంపార్టెంట్. వెలరాల్డిహైడ్ ఈస్ కాల్డ్ ద పెంటనాల్. ఓకేనా? ఐ హోప్ దిస్ IUPAC nomenclature is clear to you. అబౌట్ ద కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్స్లో IUPAC nomenclature అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నౌ లెట్ us try to understand the next concept, that is the structure of the carbon group. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఏముంది కార్బాక్సిల్ గ్రూప్ అంటే కార్బన్ డబల్ బాండ్ O అంతేనా, 2 గ్రూప్స్ అనమాట. ఏదెన్ ఇక్కడ మెథైల్ గ్రూప్స్ అయినా ఉండొచ్చు, సంథింగ్ మెథైల్ అని ఉండొచ్చు, హైడ్రోజన్స్ అని ఉండొచ్చు. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉన్నప్పుడు స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. ఓకే, నౌ లెట్ us try to understand the concept. The structure of the carbonyl group 8.1.2. The structure of the carbonyl group. The first point, the sp2 hybridized అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ పాయింట్ అనేది ఓకే. అండ్ ఫార్మ్స్ 3 సిగ్మా బాండ్స్. 3 సిగ్మా బాండ్స్ అని ఫామ్ చేస్తుంది అంటున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే ఇది రెసోనెన్స్లో ఇన్వాల్వ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెసోనెన్స్లో ఇన్వాల్వ్ అయింది అంటే హియర్ ఆక్సిజన్ హ్యావింగ్ ద హైయర్ ఎలక్ట్రోనెగటివిటీ దెన్ కార్బన్. దట్స్ వై ఏమవుతుంది బాండ్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్. ఓకేనా? దిస్ ఈస్ హ్యావింగ్ పార్షియల్ నెగిటివ్ చార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది. సో ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, హియర్ ఈస్ ద బాండ్ సిగ్మా బాండ్ అండ్ హియర్ ఈస్ ద 2 సిగ్మా బాండ్స్ అండ్ హియర్ ఈస్ ద 3 సిగ్మా బాండ్స్. సరిపోయా 3 సిగ్మా బాండ్స్ అను 3 సిగ్మా బాండ్స్ ఎలా వచ్చాయి అర్థమయ్యా అనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ ఉన్న పై బాండ్ ఏదైతే ఉందో పై బాండ్ అనేది షిఫ్టెడ్ టువర్డ్స్ ఆక్సిజన్ సైడ్ షిఫ్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుందండి O- C+ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? O- C+ అనేది ఎప్పుడైతే ఫామ్ అయిందో సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఆక్సిజన్ కి కార్బన్ కి మధ్యన ఒక సిగ్మా బాండ్ అండ్ ఇక్కడ కార్బన్ కి ఇక్కడ ఉన్న కార్బన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న కార్బన్ కి ఇక్కడ ఉన్న కార్బన్ కి, సో 3 సిగ్మా బాండ్స్ అని ఉన్నాయి. ఓకేనా? ద ఫోర్త్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఆఫ్ కార్బన్, కార్బన్ లో ఉన్నటువంటి ఫోర్త్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా ఇంకోటి, రిమైన్స్ ఇన్ ఇట్స్ p ఆర్బిటల్ లో ఉంది. ఓకేనా? అండ్ ఫార్మ్స్ ఆఫ్ 5 బాండ్ విత్ ఆక్సిజన్ బై ఓవర్లాప్ విత్ p ఆర్బిటల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్. అంటే ఇక్కడ కార్బన్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ p ఆర్బిటల్ లో 1 ఎలక్ట్రాన్ అండ్ ఆక్సిజన్ లో ఉన్నటువంటి ఏంటి
అండ్ ఆక్సిజన్ ఓవర్లాప్ విత్ p ఆర్బిటల్లో ఉన్నటువంటి ఆక్సిజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఏమవుతుందండి, డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది చేసుకోవడం వల్ల అనదర్ ఫామ్ అయిందనమాట. అనదర్ బాండ్ ఫామ్ అయింది, అంటే అనదర్ లైన్ అనేది వచ్చాడింది అనమాట. ఈ లైన్ ఏమంటాం, పై బాండ్ అంటాం. ఓకేనా, అర్థమైందా? అండ్ ఇన్ Ncert the oxygen atom also have two non-bonding electrons. ఇవి తెలుసు కదా, ఆక్సిజన్ వల్ల నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. 1 ఎలక్ట్రాన్ పేర్ మీన్స్ 2 ఎలక్ట్రాన్స్. And thus carbon and 3 atoms attached to lie in a same plane and pi electron cloud is above and below this plane. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, కార్బన్, ఈ ఆక్సిజన్ అండ్ పై బాండ్ అనేది ఒకే ప్లేన్ అనమాట. ఓకేనా, దట్ మీన్స్ ఈ విధంగా చూసినాం అనుకోండి, ట్రయాంగులర్ షేప్. ఇవన్నీ కూడా ఒక ప్లేన్ అనేది పాస్ చేసాం అనుకున్నారు, అలాగే ఏమవుతుంది, ఇదే కదా ప్లేన్ అనేది పాస్ చేస్తే ఏముంది, మొత్తం అన్నిట్లు కూడా ఈ కార్బన్ ఆక్సిజన్ కూడా ఒక ప్లేన్లో ఉన్నాయి అనమాట. ఓకేనా, సో బాండ్ యాంగిల్ ఈస్ అప్రాక్సిమేట్లీ 120 degrees ఎక్స్పెక్టెడ్ టు ట్రైగోనల్ ప్లానర్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది కార్బాక్సైల్ గ్రూప్ అనమాట. కార్బాక్సైల్ గ్రూప్ యొక్క స్ట్రక్చర్ కింద రాసుకుంటుంది. ఓకేనా, అంటే కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన ఫస్ట్ సింగిల్ బాండ్ ఫామ్ అయిందండి. సో టోటల్ ఆఫ్ ఇయర్ కార్బన్ ఆక్సిడేషన్ హైబ్రిడైజేషన్ ఎంత అవుతుంది, sp2 అవుతుంది. వై, బికాస్ ఇయర్ ఈస్ ద 1 సిగ్మా బాండ్, ఇయర్ ఈస్ ద 2, సో 3. సో టోటల్ ఏమో 3 సిగ్మా బాండ్స్ కాబట్టి sp2 అయింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇందులో కార్బన్స్లో ఉన్నటువంటి p ఆర్బిటల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్, ఆక్సిజన్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, రెండు కూడా ఓవర్లాప్ ఏమైనాయి, 5 బాండ్స్ అనేవి ఫామ్ అయినాయి. సో పై క్లౌడ్ అనేది ఏముంటుందండి, అబోవ్ అండ్ బిలో కూడా ఉంటుంది అనమాట, పై క్లౌడ్స్ అనేవి. సో ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఈ మొత్తాన్ని కూడా ఏమైనా ఒక ప్లేన్ అనేది పాస్ చేస్తే మొత్తం కార్బన్ ఈ కార్బన్ ఆక్సిజన్ అండ్ సేమ్ ప్లేన్లో ఉన్నాయన్నమాట. సో ప్లేన్ రిప్రజెంట్ చేస్తుంది, దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రైగోనల్ కోప్లానర్. సో ఇట్స్ యాంగిల్ ఈస్ 120 degrees. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది కార్బన్ గ్రూప్. ఎందువల్ల ఈ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మనకి రియాక్షన్స్ అనేవి దీని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట. అది నెక్స్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్బిటల్ డయాగ్రామ్ ఫర్ ద కార్బాక్సైల్ గ్రూప్కి. ఆర్బిటల్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ది కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్ ఈస్ పోలరైజ్డ్ డ్యూ టు హైయర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఆక్సిజన్ రిలేటెడ్ టు ద కార్బన్. అంటే కార్బన్తో పోల్చుకుంటే ఆక్సిజన్కి హైయర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది కాబట్టి this double bond is shifted towards there, then oxygen having the negative charge, carbon having the positive charge. This is the resonating structures. Hence ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుంది, hence the carbonyl carbon అంటే ఈ కార్బన్ అనేది ఏదైతే ఉందో ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఎలక్ట్రోఫిలిక్ అండ్ లూయిస్ యాసిడ్. ఎలక్ట్రోఫిలిక్ అంటే ఏంటి, పాజిటివ్ చార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. అండ్ కార్బనిక్ గ్రూప్, ఈ ఆక్సిజన్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుందండి, న్యూక్లియోఫిలిక్, దట్ మీన్స్ లూయిస్ బేస్. లూయిస్ బేస్ అంటే లూయిస్ బేస్ అంటే ఏంటి, డొనేట్ చేయడం అనమాట. ఓకేనా, ఈ కార్బన్ అనేది చూసినట్లయితే ఒకసారి క్లియర్గా రాద్దాం. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బాక్సిలిక్ గ్రూప్ యొక్క స్ట్రక్చర్ గురించి స్పెషల్గా స్టడీ చేసాం అనమాట. ఈ పాయింట్స్ ఇక్కడ ఏమవుతుంది, ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రోఫిలిక్. ఓకేనా, దీన్ని ఎలక్ట్రోఫిలిక్ అంటే లూయిస్ యాసిడ్ కింద రాసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, ఇది న్యూక్లియోఫిలిక్, ఇదేంటి లూయిస్ బేస్. ఐ హోప్ డూ యూ నో దట్ వాట్ డూ మెంట్ బై న్యూక్లియోఫిలిక్ అండ్ వాట్ డూ మెంట్ బై ఎలక్ట్రోఫిలిక్. అసలు న్యూక్లియోఫిలిక్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫిలిక్ అంటే ఏంటో తెలుసు అనుకుంటున్నాను. ఓకేనా, ఎలక్ట్రోఫిలిక్ ఏం కావాలి, ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. న్యూక్లియోఫిలిక్ అనేది ఎలక్ట్రాన్స్ అనేది డొనేట్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారు, లూయిస్ బేస్ అంటారు. ఎలక్ట్రోఫిలిక్ని లూయిస్ యాసిడ్ అంటారు. యాసిడ్ మీన్స్ యాక్సెప్ట్ ది ఎలక్ట్రాన్స్, లూయిస్ బేస్ మీన్స్ డొనేట్ ది ఎలక్ట్రాన్స్. ఓకేనా, ద కార్బనిక్ కాంపౌండ్స్ హ్యావ్ సబ్స్టెన్షియల్ డైపోల్ మూమెంటం అండ్ ఆర్ పోలార్ దెన్ ఈథర్స్. ఓకేనా, ఎప్పుడైతే డైపోల్ మూమెంట్ ఉంటుందో, ఇందువల్ల కార్బన్ ఇక్కడ పోలరైజేషన్ ఉందంటే డైపోల్ మూమెంట్ ఉంటుంది, చార్జ్ ఉంటుంది, సెపరేషన్ ఉంటుంది. కాబట్టి వాట్ యూ మెంట్ బై డైపోల్ మూమెంట్, dipole moment is nothing but mu is equal to q into ethers కంటే ఎక్కువ అనమాట. The high polarity of carbonyl group is explained on the basis of resonating involving a neutral A and dipolar B structures. దీన్ని బట్టి మనం పోలార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బonyl compound. In this video we discuss about the introduction of aldehyde compounds. ఓకేనా, the structure of carbonyl group.
నౌ లెట్ us try to answer the in text questions. ఓకేనా? ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఓకే, ద ఫస్ట్ వన్ చూద్దాం. ఓకేనా? రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ అంటున్నారు. డైరెక్ట్గా రాసేద్దాం. ఆల్ఫా మెథాక్సీ ప్రొపనాల్డిహైడ్ ఆల్రెడీ మనకి ఇచ్చిన టేబుల్లో ఉందన్నమాట. ఓకేనా? మొత్తం ప్రొప్ అంటే 3 కార్బన్స్ రాసుకుంటే హియర్ ఈస్ 1 అండ్ హియర్ ఈస్ ద 2 అండ్ హియర్ ఈస్ ద 3. ఓకేనా? అట్ ద సెకండ్ పొజిషన్లో ఏమైందండి? ఆల్ఫా మెథాక్సీ అనమాట. అంటే ఇక్కడ ప్రొపనాల్డిహైడ్ కదా, అంటే ఏదో పక్క ఏమవుతుంది, ఆల్డిహైడ్ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది. ఆల్ఫా మెథాక్సీ అంటే ఏంటి? OCH3 అనమాట. సో రిమైనింగ్ అన్నీ కూడా హైడ్రోజన్స్తో బ్యాలెన్స్ చేసేస్తాం. ఓకేనా? సో దిస్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ ద హియర్ కార్బన్ గ్రూప్. ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ పక్కన ఉన్నది ఏమవుతుంది? ఆల్ఫా మెథాక్సీ సరిపోయిందా? ఆల్ఫా మెథాక్సీ ప్రొపనాల్డిహైడ్. ఓకే, నౌ లెట్ us try to understand second one, that is butane. ఓకేనా? అంటే ఎన్ని కార్బన్స్ ఉండాలి? హియర్ ఈస్ ద 1, హియర్ ఈస్ ద 2, 3, 4. బ్యూటేన్ అంటే 4 కదా, 4 సరిపోయింది. ఇందులో ఏముంది? ఏఎల్ ఉందన్నమాట. అంటే ఏఎల్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఏదో ఒక కార్నర్. ఇక్కడ పొజిషన్ ఇవ్వలేదు కాబట్టి, సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఏదో పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటాం. సో అంటే థర్డ్ పొజిషన్ ఏమన్నాడు? OH గ్రూప్ ఉండాలంటే హియర్ ఈస్ 1, 2, 3. ఓకే, OH గ్రూప్ ఇక్కడ ఉండాలి. సో రిమైనింగ్ అన్నీ కూడా హైడ్రోజన్స్తో బ్యాలెన్స్ చేసేస్తాం. ఓకే, వి బ్యాలెన్స్ విత్ హైడ్రోజన్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ 2-హైడ్రాక్సీ సైక్లోపెంటేన్. మనం ఫస్ట్ ఏం చేయాలి? సైక్లోపెంటేన్ రాసుకోవాలి. ఓకేనా? సైక్లోపెంటేన్ అంటే ఏంటి? 5 కార్బన్స్ ఉంటాయి సైక్లో. సెకండ్ పొజిషన్లో హైడ్రాక్సీ. కార్బాల్డిహైడ్ అంటే ఏంటి? CHO గ్రూప్ యాడ్ చేస్తాం. పక్కన ఉన్న సెకండ్ పొజిషన్ అంటే ఇది కదా, హియర్ 1, 2 OH గ్రూప్. ఓకేనా? సరిపోయిందా? 2-హైడ్రాక్సీ సైక్లోపెంటేన్. దీని ఏమంటాం? CHO అని కార్బాల్డిహైడ్ కింద రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ 4-ఆక్సోపెంటేన్ వేయాలన్నమాట. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫోర్త్ పొజిషన్లో కీటోన్ ఉంది అండ్ ఫస్ట్ పొజిషన్లో ఆల్డిహైడ్ ఉందన్నమాట. ఇక్కడ మొత్తం ఎన్ని కార్బన్స్? 5. ఓకేనా? 5 కార్బన్స్ కాబట్టి హియర్ ఇస్ ద 1, 2, 3, 4, 5. ఓకేనా? ఫస్ట్ పొజిషన్లో ఆల్డిహైడ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో కీటోన్. రిమైనింగ్ అన్ని ఏం చేస్తాం? హైడ్రోజన్స్తో కార్బన్ బ్యాలెన్స్ అనేది సాటిస్ఫై చేసేస్తాం. దిస్ ఈస్ ద IUPAC నేమ్. అండ్ నెక్స్ట్ డైసెకండరీ బ్యూటైల్ క్యూటేన్. డైసెకండరీ బ్యూటైల్ కీటోన్స్ అనమాట. అంటే కామన్ నేమ్ అనమాట. ఇది డబుల్ బాండ్ ఇటు సైడ్ ఏమవుతుంది? సెకండరీ అంటే ఏంటండి? CH2, CH3 అనమాట. దీని CH2 CH బాండ్ CH3 బాండ్ CH3. ఇట్ ది సేమ్ టైం ఇటు సైడ్ కూడా సేమ్ టు ఇదే ఫంక్షనల్ గ్రూప్ ఏదైతుందో ఇక్కడ వేసేస్తే ఏమవుతుంది? డైసెకండరీ బ్యూటైల్ అని. సరిపోయింది. 1, 2, 3, 4. ఓకేనా? ఇది సెకండరీ అనమాట. ఇది సేమ్ ఇదే గ్రూప్ ఏదైతుందో ఇటు సైడ్ వేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? డైసెకండరీ బ్యూటైల్ కీటోన్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ ఈస్ 4-క్లోరోఎస్టోఫినోన్ అనమాట. ఎస్టోఫినోన్ అంటే మనం ఆల్రెడీ చూసాం. ఓకేనా? బెంజీన్ మనం ఏం చేసేస్తామండి? C డబుల్ బాండ్ C చేస్తున్నాం అనమాట. ఇది ఎస్టోఫినోన్. ఫోర్త్ పొజిషన్ అంటే ఏమంటున్నాడు? ఫోర్త్ పొజిషన్లో ఫ్లోరో ఉంటుంది అనమాట. ఫోర్త్ పొజిషన్లో ఏముంటుంది? ఫ్లోరో. సో నెంబరింగ్ స్టార్ట్ చేద్దాం. హియర్ ఈస్ 1, 2, 3, 4 అనమాట. సో ఫోర్త్ పొజిషన్లో ఫ్లోరిన్. సో ఇట్స్ నేమ్ ఈస్ 4-ఫ్లోరోఎస్టోఫినోన్. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద 8.1. I hope this video is useful to you. మొత్తం ఇందులో ఈ వీడియోలో ఎన్ని టాపిక్స్ డిస్కస్ చేసామండి? టోటల్గా ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ నోమిక్లేచర్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అండ్ లాస్ట్ వన్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బాక్సిలిక్ గ్రూప్ అండ్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అనేది 8.1 డిస్కస్ చేసాం అనమాట. ఓకేనా? ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద preparations of aldehydes and ketones. I hope this video is clear to you. If you have any doubts, please comment and you can directly WhatsApp to my number. వాట్సాప్ చేయండి డైరెక్ట్గా. ఓకేనా? చాలా స్టూడెంట్స్ అనేవి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మీరు కూడా యూజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో సెండ్ చేయండి.